మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగునుగాక. మరి యొక్క ఆదివారము మరి యొక్క పునరుద్ధానము మీ మధ్యలో దేవుడు ఇలా నించోబెట్టినందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. నేను గట్టిగా నమ్మేది ఏంటంటే మీలో కొంతమంది నా కొరకు బలంగా ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నాను. అందరూ చేస్తున్నారా? సో రియల్లీ మీ కొరకు, నా కొరకు ప్రార్థన చేసేటువంటి మీ కొరకు ఐ హ్యావ్ వెరీ గుడ్ థాట్ ఇన్ మై హార్ట్. సో మీ గురించి నేను చాలా ఆనందిస్తూ ఉంటాను. ఓకే, నా కొరకు ప్రార్థన చేసేటువంటి అన్నయ్యలు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారని ఎప్పుడు నేను చాలా సంతోషిస్తూ ఉంటాను. అయితే నేను అనేకసార్లు వాక్యము ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు మీకు కొన్నిసార్లు హార్ష్గా అనిపించవచ్చు. ఏంటి ఇంత రూట్గా మాట్లాడుతున్నాడు ఇతను అని అనిపించుకోవచ్చు. అయితే నేనేం మాట్లాడినా సరే వాక్యం నుంచి బయటికి వెళ్ళి ఎప్పుడు మాట్లాడటానికి ఇష్టపడను. వాక్యం నుంచి బయటికి వెళ్ళి సొంత విషయాలు ఎప్పుడు మాట్లాడటానికి ఐ డోంట్ రియల్లీ లైక్ ఇట్. ఎందుకనంటే వాక్యము ఒకలాగా ఉంటే నేను ఇంకొకలాగా మీకు బోధించాను అనుకోండి, ఐ వుడ్ బి ఏ హిపోక్రైట్. అవునా కదండి? అంటే వేషధారి అయిపోతాను. సో వేషధారణ అనేటువంటిది, నేను ఒకానొక రోజు దేవుణ్ణి కలవాలనుకుంటున్నాం కదా మనం అందరం. ఒక పాపిగా కలిస్తే ఇంకా అద్భుతం వేషధారిగా కలిసే కన్నా. అదవుతుందండి. ఒక దేవుని దగ్గరికి వెళ్ళే టైంలో పాపికి క్షమాపణ ఉంది కానీ వేషధారికి క్షమాపణ లేదు. సో నా యొక్క ఆలోచన ఏంటంటే, ఇఫ్ ఐ స్పీక్ ఎనీథింగ్ కాంట్రడక్టరీ టు దిస్ వర్డ్, వాక్యానికి వ్యతిరేకంగా ఏదైనా నేను మాట్లాడాను అనుకోండి, నేను ఒక వేషధారిని అయిపోతాను. సో నాకు అటువంటి ఆలోచన లేదు, అలాగా మాట్లాడాలనేటువంటి ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకనంటే సో నేను దేవుని దగ్గర యథార్థంగా ఉండాలనుకుంటాను. మనుషుల దగ్గర యథార్థతను చూపించుకోవాల్సినటువంటి నెసెసిటీ కూడా లేదు. ఇంకొక విషయం చెప్తాను, చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉంటారు, చాలామంది రకరకాలైనటువంటి మనుషులతో మనం ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. అలాగని వాళ్ళ ఐడియాస్ తీసుకోండి ఇప్పుడు. ఎందుకు తెలుసా? ఐ ట్రూలీ బిలీవ్ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ ద హోలీ బైబిల్. అందుకని మనం ఏ డినామినేషన్కి సంబంధించినటువంటి వాళ్ళము కాదు, ఏ విధమైనటువంటి ఒక డాక్ట్రిన్కి సంబంధించినటువంటి వాళ్ళము కాదు, కానీ వీఆర్ ట్రూలీ బిలీవర్స్ ఆఫ్ క్రైస్ట్ అండ్ సో వీఆర్ కాల్డ్ యాజ్ క్రిస్టియన్స్. ఏమని చెప్పగలరా గట్టిగా? దేవునికి మహిమ కలుగును గాక. సో మనము ట్రూ క్రిస్టియన్స్ని రిప్రజెంట్ చేయాలి, రైట్? సో ఏది ఏమైనా సరే నన్ను ఒక ఆయన అడిగారు, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి రోల్, ప్రీవియస్ రోల్ చాలా డిఫరెంట్ కదా, కనపడిన ప్రతి వాళ్ళకి వాక్యం చెప్తావా అని అడిగారు నన్ను. కనపడిన ప్రతి వాళ్ళకి వాక్యం చెప్పేస్తానంటే అందరికీ వాక్యం చెప్పనండి అన్నాను. ఎందుకో చెప్పనా? ఆ పని మనది కాదు. కనపడిన ప్రతి వాళ్ళకి వాక్యం చెప్పమని అదే పాస్టర్ గారు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నారు కదంటే, అది మొదటి రాకడలో రెండో రాకడలో కాదు. అది నమ్ముతారా మీరు ఆ మాట? అది ఎక్కడ? మొదటి రాకడలోనే. ఎందుకంటే రక్షణ ప్రణాళిక మొదటి రాకడలో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళి కొత్తగా చెప్పామనుకోండి వర్కౌట్ అవుతుంది. అందుకని ప్రాఫిట్ ఏమంటారు తెలుసా? యూ డోంట్ జాయిన్ ఎ చర్చ్, యు ఆర్ బోర్న్ ఇన్ ద చర్చ్ అన్నారు. ఆమేన్. మీరు ఆ సంఘములో పుట్టి ఉంటారట. ఈ సంఘంలో పుట్టేవాళ్ళ వాళ్ళు అయితే ఏదో టైంలో వచ్చేస్తాం కదండి. మనం ఏ ఊరు వెళ్ళినా మన సొంత గ్రామానికి ఎప్పుడు వచ్చేస్తాం? తిరిగి వచ్చేస్తారు కదండి. ఏ ఊరు వెళ్ళినా సరే సొంత గ్రామానికి వచ్చేస్తాం, అవునా కదా? మనం ఎక్కడున్నప్పటికీ మనం ఇందులో పుట్టామో, ఏ వర్తమానంలో పుట్టామో ఆ వర్తమానం దగ్గరికి దేవుడు నడిపిస్తాడు. చెప్పలు కూడా దేవుని మహిమపడదామా? నిజంగా ఎన్నో డినామినేషన్స్ చూశాను, ఎంతో డినామినేషన్ పాస్టర్స్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మీరు బాగా ఇది ఇష్టపడి నమ్మేటువంటి ఈ సతీష్ కుమార్ గారు అండ్ జాన్ వెస్లీ ఇలాంటి వాళ్ళు అందరూ బాగా తెలుసు నాకు, బాగా క్లోజ్. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు భోజనం పెట్టి పంపించారు. మీ సిస్టర్ బ్లెస్సీ ఆవిడ నాకు వడ్డించి పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అండ్ దెన్ ఎవరు ఏలూరులో ఉంటారు పాస్టర్ గారు, వాళ్ళ మిస్సెస్, వాళ్ళకి నేనంటే చాలా అభిమానం. ఇలాగ చాలామంది పెద్ద పెద్ద సేవకులతో ఉంది, కానీ వాళ్ళతో మంచి రిలేషనే ఉంది. కానీ డాక్టరీన్ వరకు వస్తే మాత్రం వాళ్ళు నాట్ ఫాలోయింగ్ దర్ కరెక్ట్ డాక్టరీన్. నిజంగా చెప్పండి, చర్చ్ ఆర్డర్ పెట్టమని చెప్పండి, ఏ సంఘంలోనన్నా చర్చ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది మీకు.
స్త్రీలు ఎలా రావాలి, పురుషులు ఎలా రావాలి, ఇలాంటి రూల్స్ పెట్టారు అనుకోండి, బైబిల్లో ఉన్నటువంటి రూల్స్ పెడితే ఎవరో చర్చికి రాలేరు. నేను వస్తారా? సతీష్ కుమార్ గారు చర్చికి వెళ్తే సకానికి మంది బొట్టు పెట్టుకుని వస్తారు. రేపటి నుంచి బొట్టు పెట్టుకునే వాళ్ళు ఎవరో రావద్దని అంటే ఏంటి, ఇక్కడ ఒక సిస్టర్ వచ్చేవారు, బొట్టు పెట్టుకుని వచ్చేవారు అనమాట. స్టార్టింగ్లో చెప్పాను, వింటలేదు. నెక్స్ట్ చెప్పాను, నెక్స్ట్ ఇలాగ వస్తే మాత్రం బల్లారాధన ఇవ్వను మీకు అని చెప్పేసాను. ఆ రోజు నుంచి తీశారు. దేవునికి మహిమ కలుగును గాక. అదవుతుంది. అంటే పాస్టర్ స్ట్రాంగ్గా లేదనుకోండి, ఇది వీక్గా ఉందనుకోండి, కిందంతా వీక్ అయిపోతుంది. అవునా కదా? సో ఇది స్ట్రాంగ్గా ఉండాలి. సో దేవుడు అటువంటి కృపను మనకు అనుగ్రహించును గాక. రైట్. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం చదువుకురామని ఎంతమంది చదువుకొచ్చారు చెప్పండి? చదివారా? రైట్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సో యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల వరకు చదువుకుందామండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల వరకు చదువుకుందాం. దయచేసి లేచి నుంచినట్టయితే దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చాను, నా సేవకుడైన మోషే మృతి పొందెను. అర్థమవుతుందండి? దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఎవరు మృతి పొందారు? మోషే మృతి పొందాడని చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇది ఉత్తినే రాయలేదు, ఎందుకంటే ఆ పైన ఆల్రెడీ చెప్పారు, మళ్ళీ దేవుడు కూడా అదే విషయం చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. యోర్దాన్ అంటే ఏంటండి? మరణము. అవునా కదా? యోర్దాన్ అంటే దేనికి సాదృశ్యము? మరణానికి సాదృశ్యం అనమాట. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. చూడండి, కొన్ని విషయాలు మీకు చెప్తున్నప్పుడు అవి మీ బ్రెయిన్లో అలా ఉండిపోవాలి. మళ్ళీ యోర్దాన్ అని అంటే ఎలాగ, యోర్దాన్ ఎక్కడ ఉంది, ఏ ఊరిలో ఉందని చూడకూడదు. యోర్దాన్ అంటే ఏంటి? ఇదండి మరణము. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్తగా గ్రహించాలి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ఆమేన్. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును, చూడండి, యూఫ్రటీస్ నది వరకు ఎవరికి ఇస్తానంటున్నాడు? ఎవరికండి? చూడండి, చాలా ఇట్స్ సైన్ ఫర్ ఎండ్ టైం అనమాట. ఇజ్రాయిల్ ఎప్పుడైతే యూఫ్రటీస్ నది వరకు మళ్ళీ వెళ్తుందో ఇట్స్ ఎ సైన్ అనమాట. ఆమేన్. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించుకోవాలి. ఇజ్రాయిల్ని ఎప్పుడు మీరు పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఇజ్రాయిల్ ఇప్పుడు ఎక్కడ వరకు ఆక్రమించుకుంది, ఇంకా ఎంత దూరంలో యూఫ్రటీస్ నదికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఎక్కడ వరకు ఇచ్చాడండి దేవుడు? యూఫ్రటీస్ నది వరకు ఇచ్చాడట. ఆ నది వరకు హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేక యుండును. ఆమేన్. ఏమి ఇచ్చాడండి వాగ్దానము? నువ్వు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుషుడు. కానీ సంఘంలో ఒక్కడు తప్పు చేశాడు. ఎవడాడి పేరు? ఆకాను ఎప్పుడైతే తప్పు చేశాడో ఇశ్రాయేలు పడిపోవటం మొదలు పెడితే వెంటనే యెహోషువ వెళ్ళి దేవుడిని ప్రార్థన చేయటం మొదలెట్టాడు. ప్రభా, ఎవడు నా ఎదుట నిలవలేడు అన్నావు కదా, మరి ఇదేంటి ఇలాగ అయిపోతుంది నాకు పరిస్థితి అంటే, గుడారాల్లో ఏదో ప్రాబ్లం ఉంది. మన యూట్యూబ్ ఛానల్లో బాబిలోనిష్ గార్మెంట్ అని ఒక మెసేజ్ ఉంటుంది, వినండి. ఓకే, దీని కంటిన్యూషన్ అనమాట అది. సో బాబిలోనిష్ గార్మెంట్, బబులోను పై వస్త్రం అని ఉంటుంది, దాని మెసేజ్ అనమాట అది. సో మరి ఇక్కడ దేవుడేమో ఇలాగంటే యెహోషువకు అలాగ అయింది. తర్వాత నేను మోషేకు తోడయ్యుండునట్లు నీకును తోడయ్యుందును. ఆమెను చెప్పగలరా? తోడయ్యుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిర్భరము కలిగి ధైర్యముగా ఉండుము. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిర్భరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించినటువంటి దాని ప్రకారం నీకు జరుగుతుందని చెప్పాలి. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు. చూడండి, దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఇది అనమాట. ఎప్పుడు మనం కాంకరింగ్ ఇదిలోకి వెళ్ళగలమని అంటే నడిచే ప్రతి మార్గము చక్కగా ఉండాలట. చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమ కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్రము గ్రంథము
నీవు బోధింపక తప్పిపోకూడదు. ఆమేన్. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. అంటే నీకు నువ్వే వర్ధిల్ల చేసుకుంటావు ఎప్పుడు? దాంట్లోంచి కుడికి కానీ ఎడమకు కానీ వెళ్ళిపోకుండా ఉంటే. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిర్భరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండుగాక. ఎంత గొప్ప వాగ్దానము! ప్రతి మార్గంలోనూ తోడై ఉంటాడు. అంటే కష్టంలోను, కీడులోను, బాధలోను, శ్రమలోను, సుఖములోను, సంతోషంలోను, ప్రతి దాంట్లో తోడై ఉంటాడట. ఆమేన్. తలను ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా గొప్ప దేవా, జీవాధిపతి, వాక్యమైనటువంటి దేవాని వాక్యపు వెలుగులోకి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేసినంతని దీనుడును అల్పుడును ఎన్నిక లేనివాడినైనటువంటి నన్ను మీ కలువరి సిలువ రక్తంలో మరుగు చేసి ప్రతి ఒక్క ఆత్మతోటి మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అయ్యా, మీరు మాట్లాడితే విందామని వచ్చామనైనా మీరు మాతోటి మాట్లాడి మా బ్రతుకులు వెలిగించమని ప్రార్థన చేసినంతని సత్యమునకు మాత్రమే నా నోటిని తెరవమని ప్రార్థన చేసినంతని అబద్ధమునకు నా నోటిని మూసివేయమని ప్రార్థన చేసిన మా అందరికీ వినగల చెవులను గ్రహించేటువంటి హృదయం దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందామండి. సో దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, యెహోషువ గ్రంథము లాస్ట్ వీక్ చెప్పాను మీకు, ఇట్స్ ఎ బుక్ ఆఫ్ రిడెంప్షన్. అవునా కదండి? విడుదల గ్రంథము ఎలాంటిదని అంటే ఇంకొక ఎఫెసీ లాంటిది అనమాట. ఇది అంటే మోషే బయటికి తీసుకొస్తే యెహోషువ లోపలికి తీసుకెళ్ళాడు. అవునా కదా? మోషే బయటికి తీసుకొస్తే యెహోషువ ఏం చేశాడంటే లోపలికి తీసుకెళ్ళాడు. అంటే ఎప్పుడైనా సరే విడుదల ఉందనంటే ఒక దాంట్లోంచి బయటికి రావాలి, ఇంకో దాంట్లోంచి ఇంకో దాని లోపలికి వెళ్ళాలి. ఏమని చెప్పగలరా? మనమందరము కూడా మన పాత సంఘాల్లో ఉండిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడంటే మనకి బయటికి తీసుకొచ్చాడు, అక్కడే ఉంచాడు. మనల్ని బయటికి తీసుకొచ్చి ఏం చేశాడండి? వాగ్దానము చేయబడినటువంటి స్థలములోకి నడిపించాడు. ఆమేన్. కానీ చాలా జాగ్రత్తగా గ్రహించాలి. వర్తమానంలో కూడా చాలామంది ఏమనుకుంటారని అంటే వీళ్ళు ఇశ్రాయేలీయులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారండి? ఐగుప్తులోంచి కానాను పరలోకం అని అనుకుంటారు చాలామంది. అవునా కదండి? కానాని మీరు డినామినేషనల్ బాధ ఏముంటుందంటే ఆ పరమకానాను ఏంటి, అంతేనా కదా? ఇంది కానాను పరలోకం అయితే ఆ పరమకానాను అనేటువంటిది అది ఒక రెజెంబులెన్స్. దేనికి? హెవెన్కి రెజెంబులెన్స్, అంతే కదండి. కానీ అలాగని చెప్పి హెవెన్ కాదు. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. వీళ్ళు ఒక దాంట్లోంచి బయటకు వచ్చి వాగ్దాన భూమిలోకి వెళ్ళారు. అవునా కదా? ఆ వాగ్దాన భూమి ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఎంతమంది తెలుసుకుంటానికి ఇష్టపడుతున్నారు చెప్పండి? చాలా జాగ్రత్తగా గ్రహించండి. అయితే ఈ యొక్క మన సివిలైజేషన్ తెలుగులో ఏమన్నా నాగరికత అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి? ఈస్ట్ నుంచి వెస్ట్కి స్టార్ట్ అయింది. అంతేనా కదా? ఏంటి సార్ సోషల్ సార్, కరెక్టేనండి రాంగా? సివిలైజేషన్ ఎక్కడి నుంచి వచ్చిందండి? సిస్టర్ మీరు సోషలేనా కాదా? మీరు ఏంటి ఇచ్చేస్తారు మీరు? మ్యాథ్స్ అమ్మో నాకు అసలే రావు. సో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ వాట్ ఎవర్ ద సివిలైజేషన్ ఇఫ్ యూ టేక్, సో ఆ సివిలైజేషన్స్ అన్ని ఈస్ట్లోంచి వచ్చి వెస్ట్లోకి వెళ్తాయి. అవునా కదండి? చైనీస్ సివిలైజేషన్స్ అన్ని ఏ సివిలైజేషన్ మీరు చూసుకున్నా సరే ఈస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి వెస్ట్లోకి వెళ్ళి, అయితే ఈ వెస్ట్లోకి వెళ్ళిన తర్వాత వెస్ట్ నుంచి మళ్ళీ ఏమవ్వాలంటే మళ్ళీ ఈస్ట్కే రావాలి. అవునా కదా? సూర్యుడు ఏం చేస్తారండి? ఆ యొక్క వెస్ట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈస్ట్ వైపే రావాలి తప్ప మళ్ళీ నార్త్ వైపు రోజు ఇటు సైడ్ ఏం తిరుగుతాను నార్త్ వైపుకి వెళ్దామని అనుకుంటాడా? చెప్పండి, వెళ్తాడు? ఏ రోజన్నా వెళ్ళాడా నార్త్ వైపుకి సూర్యుడు? ఈ మన భూమి పుట్టింది మొదలుకొని చూస్తున్న అదే పరిస్థితి. అవునా కాదా? చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అయితే ఈ యొక్క భూమి పుట్టినది మొదలుకొని ఇప్పుడు కాలము కూడా ప్రయాణిస్తుంది, మనము కూడా ప్రయాణిస్తున్నాం. అవునా కదా? ఎక్కడికి ప్రయాణిస్తున్నామనంటే ఈ కాలము సమాప్తమైపోయేటువంటి ప్రదేశానికి ప్రయాణం చేస్తున్నాం. ఎక్కడ ప్రయాణం చేస్తున్నాం అంటే ఎండ్ టైంకి ప్రయాణం చేస్తున్నాం మనం కదా. మరి ఎండ్ టైంకి ప్రయాణం చేస్తున్నామంటే అసలు కాలం ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే నిత్యత్వములో కాలం స్టార్ట్ అయింది. చెప్పలు కూడా దేవుని మైపడదామా? ఎక్కడ స్టార్ట్ అయిందండి? నిత్యత్వములో స్టార్ట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలండి? మళ్ళీ నిత్యత్వానికే వెళ్ళాలి. చెప్పలు కూడా దేవుని మైపడదాం. ఈ సివిలైజేషన్ ఎలా వచ్చి ఎండ్ అవుతుంది మళ్ళీ స్టార్ట్ అవుతుందో మళ్ళీ ఇప్పుడు నిత్యత్వంలోకి మళ్ళీ మనం బ్లెండ్ అయిపోవాలన్నమాట అండి. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం.
మళ్ళీ నిత్యత్వంలోకి ప్రవేశించడానికే ఈ యొక్క ఎండ్ టైం మెసేజ్. ఆమేన్. మునుపు ఎన్నడూ వినలేనటువంటివి ఎందుకు వింటున్నాం మనం అంటే, దేవుడు మనల్ని మళ్ళీ నిత్యత్వంలోకి నడిపించడానికి ఆ యొక్క వాగ్దానం చేయబడినటువంటి స్థలములోంచి మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఆమేన్. దేంట్లోకి? నిత్యత్వంలోకి మళ్ళీ తిరిగి ప్రవేశించడానికి. అవునా కదా చెప్పండి? చాలా జాగ్రత్త గ్రహించాలి. అయితే ఈ ఒక్క వర్తమానం రాంగ్ అని అనేక మంది అని అనుకుంటున్నారు. మీరు చెప్పేదంతా అబద్ధం, రాంగ్. ఏమండి, ఇది ఇంకా కరెక్ట్గా నమ్మలేము. నాకు ఇంకా కన్ఫర్మేషన్ కావాలి. నాకు ఇన్ఫర్మేషన్ లేదు కానీ కన్ఫర్మేషన్ కావాలి. ఏంటి అది? చాలా జాగ్రత్తగా గ్రహించండి. ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఒక అడవిలో, ఆ యొక్క అడవిలో ఉండేటువంటి దుప్పులు అన్నిటిని కౌంట్ చేయడానికి అవన్నీ చూసుకుంటూ ఉండేవాడు అనమాట అతను. అయితే గవర్నమెంట్ వాళ్ళు ప్రతిసారి వచ్చి అతన్ని అడుగుతూ ఉంటారనమాట. ఒక మంచు ప్రదేశం, ఆ ప్రదేశంలో అడుగుతూ ఉంటారంటే, సరే ప్రతిసారిలాగే మళ్ళీ అతని దగ్గర పెద్ద ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి, ఆ పెద్ద ఆయన దగ్గర ఒక పాస్టర్ గారు నుంచునేటప్పటికి, పాస్టర్ గారు ఎవరో కాదు, ప్రవక్త అనమాట. అక్కడ నుంచునేటప్పటికి ఈ లోపల ఆ యొక్క ఎంక్వైరీ సర్వే చేసేటువంటి అతను వచ్చి, ఇక్కడ ఎన్ని దుప్పులు ఉన్నాయంటే 19 అన్నాడు. ఎన్ని అన్నాడు? 19 ఉన్నాయి అన్నాడు. అదేంటి ఇక్కడ 21 ఉండాలి కదా లాస్ట్ టైం వచ్చినప్పుడు అంటే, నేను 2 అటలు తినేసాను అన్నాడు. ఏమన్నాడు? నేను 2 తినేసాను. అదేంటి నువ్వు ఒకటే అంటే? ఆ యొక్క ఏరియాలో, యునైటెడ్ స్టేట్స్ ఆ ఏరియాలో ఒక ఏరియాకి కొన్ని దుప్పులని కొన్ని పరిస్థితులు పెడితే, కొన్ని జంతువులు పెట్టి వాటిని షూట్ చేసుకొచ్చి కొన్ని ఫ్యామిలీస్ కలిసి తినొచ్చు అనమాట. అర్థమవుతుందండి. అయితే ఒకటి మాత్రమే కొట్టుకోవాలి. మనం 10 మంది ఉన్నాం కదా, 2-3 టక్క 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 కొట్టేస్తానంటే తీసుకెళ్ళి లోపల వేసేస్తారనమాట. ఆ రూల్స్ అలాగే ఉన్నాయి అక్కడ. అయితే మరి నువ్వు ఒకదాన్నే చంపాలి కదా, నువ్వు 2 ఎందుకు చంపావంటే నాకు తెలుసు అని అన్నాడట. సరే అని నవ్వుకుని వెళ్ళిపోయాడట. ఇంతకీ నిజం చెప్పాడా లేదా? ఈ ముసలాయన నిజం చెప్పాడా లేదా? కానీ ఆడు నమ్మాడా? వచ్చినాడు నవ్వుకుని వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు? అప్పుడు ఇతను పాస్టర్ గారి వైపు తిరిగి, చూసారా పాస్టర్ గారు, మీరు నిజం చెప్తే ఎప్పుడు నమ్మరు ప్రజలు అన్నారట. మీరు నిజం చెప్తే ఎప్పుడు ప్రజలు నమ్మరట. ఈ వర్తమానం నమ్మి ఇవన్నీ చెప్పామని అనుకోండి, ఇవన్నీ ఒక దూత వచ్చాడు, దూత చెప్పాడు రా బాబు, ఇవన్నీ చెప్పామని అనుకోండి. మా నాన్న చెప్పలేదు ఆ విషయాలు, మా అమ్మ చెప్పలేదు, మాకు ఎవరికి తెలియదు. నీకు ఒక్కడికైనా తెలిసిపోయిందా? యోసేపు తన అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్పి, అమ్మ నాన్నల దగ్గరికి అందరికి వెళ్ళి, నాకు ఒక కళ వచ్చింది, నాకు ఎలాగైంది ఎలాగైందండి. ఇది ఎప్పుడు ఇంతే. రిజెక్ట్ చేశారా లేదా చెప్పండి? సత్యము చెప్తే ఎప్పుడూ రిజెక్ట్ చేస్తారు. అందుకే నీ లోకంలో కూడా ఒక సామెత ఉంది, సత్యవాది లోక విరోధి. సత్యవాది దేనికి విరోధండి? లోకానికి విరోధం అనమాట. సో అందుకనే మనం సత్యము చెప్తే ఎవరికి కుదరదనమాట. కానీ చాలా జాగ్రత్తగా గ్రహించండి. ఎప్పుడైనా సరే ఈ యొక్క సత్యం అనేది ఎలా ఉంటుందనంటే, అది నమ్మలేని నిజంగా ఉంటుంది అనమాట అండి. ఎలా ఉంటుందండి? దాన్ని పారాడాక్స్ అంటారు. నమ్మలేని నిజాన్ని ఏమంటారు? ఇంగ్లీష్లో పారాడాక్స్ అని అంటారు. అవునా కదండి? పారాడాక్స్ అంటే ఏంటి? నమ్మలేని నిజం. కానీ అది నిజమా కాదా? నిజమా కాదా? నిజమే, కానీ నువ్వు నమ్మలేవు అంతే. కానీ జనాలు దేన్ని నమ్ముతారు చెప్పనా? కల్పనా కథలు, కట్టు కథలు, ఫిక్షన్స్. చూడండి, హ్యారీ పాటర్ అనేటువంటి ఒక సినిమా తీసాడు. ఫిక్షనే కదండి అది, ఫిక్షన్. ఆ సినిమా చూస్తే జనాలు ఎంత ఇదైపోతారో. పిల్లలైతే ఆ తుడిసే కర్రలు ఎక్కడనే ఎత్తుకుంటే వాటి మీద కూర్చుంటాం మొదలెట్టారు. నిజం, అది ఎగురుతుందేమో అని చెప్పుకుని. ఆఖరి కొంతమంది పిల్లలు అవి వేసుకుని మేడ మీద దూకేసి కాళ్ళు కొట్టుకున్న వాళ్ళు ఆఖరూప కూడా కలిగింది కొంతమందికి. ఫిక్షన్, కల్పనా కథలు, కట్టు కథలు అంటారు. కానీ ఈరోజు సంఘం కూడా అలాగే ఉంది. ప్రాఫిట్ అంటారా? కల్పనా కథలు చెప్పామనుకోండి, చక్కగా నమ్మేస్తారు. మా పాస్టర్ ఎంత మంచి కథ చెప్పాడు ఈరోజు అని అనుకుంటారు. అవునా కదా? అదే మీరు ట్రూత్ చెప్పారనుకోండి, ఎలా ఉంటుంది? ఈరోజు నా గురించే వాక్యం. ఇంటికి వెళ్ళిన వెంటనే భోజనం చేసిన దగ్గర నుంచి, ఇంటికి వెళ్ళే దారి దగ్గర నుంచి భోజనం చేసి పడుకుని నెక్స్ట్ డే లేచినంత వరకు ఈరోజు అంతా నా గురించి చెప్పాడు పాస్టర్. అది చెప్పినా చెప్పకపోయినా అదే తల్లింపి. ఏమండి, అవునా కదా? చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కుడుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు మనతోటి ఈరోజు. చూడండి, అందుకనే చాలా జాగ్రత్తగా గ్రహించాలన్నమాట. ఇది సత్యం అని ముందు గ్రహించాలి. ఆమేన్.
ఈరోజు మీలో ఎవరైనా సరే ఇది రాంగ్ అని అనుకుంటే దేవుడు ఈరోజు మీతో మాట్లాడతాడు. ఆమేన్. చాలా జాగ్రత్తగా గ్రహించండి. అయితే ఇక్కడ యెహోషువ గురించి, మోషే గురించి కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలన్నమాట. దేవుడు ఇక్కడ ఏమని అంటున్నాడంటే, మోషే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు. ఎవరు తీసుకొచ్చాడు? మోషే బయటికి తీసుకొచ్చాడు. అర్థమవుతుందండి. ఇప్పుడు లోపల తీసుకెళ్లేది ఎవరు? యెహోషువ లోపల తీసుకెళ్తాడు అనేటువంటి విషయం చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. మోషే ధర్మశాస్త్రము తెచ్చాడో లేదో చెప్పండి. ఏం తెచ్చాడండి మోషే? ఎక్కడి నుంచి తెచ్చాడు? ఏ కొండ? శ్రీనగర్ కొండ, సీనాయి పర్వతం మీద నుంచి ఏం తెచ్చాడు? ధర్మశాస్త్రము తీసుకొచ్చాడు. అవునా కదా? సో చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా గ్రహించాలి. మోషే దేనికి సాదృశ్యం అంటే ధర్మశాస్త్రానికి సాదృశ్యము. మోషే దేనికి సాదృశ్యము? ధర్మశాస్త్రము తీసుకొచ్చాడు అనమాట. లేఖనము తీసుకొచ్చాడు. వాక్యము తీసుకొచ్చింది ఎవరో? మోషే తీసుకొచ్చాడు అనమాట. అంటే లా తీసుకొచ్చాడు అనమాట కదండి. లా ఏంటది? చూడండి, లా అనేటప్పటికి నాకు జోక్ గుర్తొస్తుంది బాగా. ఫాదర్ ఇన్ లా ఉంటుంది, బ్రదర్ ఇన్ లా ఉంటుంది, మదర్ ఇన్ లా ఉంటుంది, సిస్టర్ ఇన్ లా ఉంటుంది. కానీ వైఫ్ ఇన్ లా అని ఉండదు. చూడండి, ఉంటుందా? వైఫే లా అన్నమాట. నేను బ్రదర్ అంతేనే కదా. మాకు తెలుసు మగవాళ్ళకి ఆ కష్టాలు. సిస్టర్స్ ఫీల్ అవుతున్నారు. అన్నిటికీ లా ఉంటుంది, కానీ వైఫ్కి వచ్చేటప్పటికి వైఫ్ ఇన్ లా అవ్వలేదు, వైఫే లా అవుతుందట. వైఫ్ని ఒబే చేయకపోతే లా చేతిలోకి వెళ్ళిపోతారట. సెక్షన్స్ చెప్పాలంటే మా బ్రదర్ ఉన్నారు. బ్రదర్ ఒబే చేయకపోతే సెక్షన్స్ ఏంటి బ్రదర్? ఆయన అడిగితే వాళ్ళు చెప్తారు నాకు. చాలా జాగ్రత్తగా గ్రహించండి. అయితే చూడండి, మోషే ఏం తీసుకొచ్చాడంటే లా తీసుకొచ్చారన్నమాట. లా ఎవరినైనా సరే రక్షించగలదా అండి? లా రక్షిస్తుందండి ఎవరినైనా? రక్షించదు. మీరు చాలా జాగ్రత్తగా గ్రహించారు ఎప్పుడైనా సరే. మరి ఏం రక్షిస్తుంది అని అంటే కృప రక్షిస్తుంది, గ్రేస్ రక్షిస్తుంది. చెప్పలు కూడా దేవుని మహిమపడదామండి. ఏం రక్షిస్తుంది? కృప రక్షిస్తుంది అనమాట. అయితే మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉంటే యెహోషువ దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే కృపకు సాదృశ్యంగా ఉన్నాడు అనమాట. ఆమేన్. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అందుకనే దేవుడు అక్కడ క్లియర్గా మాట్లాడుతున్నాడు. మోషే మృతి చెందెను. నీవు ఐగుప్తులోంచి బయటికి తీసుకురావడానికి నీకేం కావాల్సి వచ్చింది? లా కావాల్సి వచ్చింది. ఆమేన్. లా కావాల్సి వచ్చింది నీకు బయటికి రావటానికి. అందుకనే కదండి ప్రవక్త వచ్చి మనకు లా ఇచ్చాడు. చెప్పలు కూడా దేవుని మహిమపడదామండి. ఆమేన్. ఇప్పుడు లా ఇది ధర్మశాస్త్రం ఇలా పాటించాలని ఎవరు ఇచ్చారు మనకి? WMB. నేను మనకు తెలిసిపోయిందా? మన పాత పాస్టర్ గారు చెప్పారు మనకి ఏమనని? నాకైతే ఏం చెప్పలేదు మా పాత పాస్టర్ గారు. తెలియదు అతనికి. ఆయన ఏం చెప్పేవాడు అనుకున్నావు? క్రిస్మస్ వస్తే ఆయన వాక్యం వింటే మరి బైబిల్ అంటే ఏంటి? చీపురు కట్ట. బైబిల్ అంటే చీపురు కట్టట. మనలో ఉన్న రొచ్చంతా తుడిసేస్తుంది. ఈ రొచ్చిగాడికి అలాగ అర్థమైందనమాట అనుకున్నాను నేను. బైబిల్ చీపురు కట్ట రొచ్చండి, ఇదే మెసేజ్. ఎంత బాధపడేవాళ్ళు. ఏంటి చెప్తున్నాడు ఇతనని. సంఘం ఎంతమంది అనుకున్నారు? 2000 మంది పైగా. ఎన్ని ఆత్మలు ఏమైపోతాయో. సో ఇప్పుడు మోషే దేనికి సాదృశ్యము? లాకు సాదృశ్యము. యెహోషువ దేనికి సాదృశ్యము? కృపకు సాదృశ్యం. ఇప్పుడు ఆ లా బట్టే వాళ్ళు దేంట్లోంచి బయటకు వచ్చారు? ఐగుప్తులోంచి బయటకు వచ్చారు. ఆమేన్. సో బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? కానాన్లోకి వెళ్ళాలి. అవునా కదా? అంటే కృప లోపలికి ప్రవేశించాలి. ఆమేన్. ఆమేన్. దేనికి వెళ్ళాలి? కృప లోపలికి ప్రవేశించాలన్నమాట. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. అందుకని కృప లోపలికి ప్రవేశించాలి కాబట్టి దేవుడు ఎవరిని ఏర్పాటు చేశారంటే యెహోషువని ఏర్పాటు చేశారు. నిజంగా ఇన్ఫ్యాక్ట్ మనం జాగ్రత్తగా మాట్లాడితే అసలు ఫస్ట్ ఏది ఉందండి? ఇప్పుడు లా ఉందా, కృప ఉందా? కదండి. లా ఉందా, కృప ఉందా? ఇప్పుడు సరిగ్గా చెప్పాలి. లా కదా, మనం అందరూ అదే అనుకుంటున్నాం. కానీ ఫస్ట్ లా కన్నా ముందేముందో తెలుసా? కృప ఉంది. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. ప్రేమ శాశ్వత కాలం ఉండును. చెప్పలు కూడా దేవుని మహిమపడదామండి. ఆమేన్. కృప ఎక్కడుందో తెలుసా వీళ్ళకి? ఐగుప్తులో వీళ్ళు బంధకాల్లో నశించిపోతున్నప్పుడు, ఆ బంధకాల్లో మట్టి పిసుకుంటుంటే, అలాంటి పరిస్థితుల నుంచి వాళ్ళు దేవునికి మొరపెట్టినప్పుడు దేవునికి కృప కలిగింది ఎవరి మీద? ఇశ్రాయేలీయుల మీద. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. అప్పటికి లా లేదు. బయటికి తీసుకొచ్చాడు. ఆకలేస్తుంది నాన్న అంటే పూరెళ్ళి పెట్టాడు, మన్నా ఇచ్చాడు. కృప ఉందా లేదా చెప్పండి. ఆమేన్. మళ్ళీ అక్కడి నుంచి తీసుకెళ్ళాడు. సో కృప ఎప్పుడూ ఉంటూనే ఉంది.
లాకి ముందు ఉంది, లాతో పాటు ఉంది, లా చనిపోయిన తర్వాత కూడా కృప ఉంది. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ స్టిల్ అండర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ యొక్క లా ఏం చేస్తుంది అని అంటే తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తుంది. అవునగా? లా ఏం చేస్తుంది, చట్టం ఏం చేస్తుంది, తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తుంది. కృప ఏం చేస్తుంది తెలుసా? ఫైన్ కట్టి బయటికి తీసుకొస్తుంది. అదే నా యేసు ప్రభుని కృప. చెప్పలు కూడా దేవుని మహిమ. దట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని యొక్క వాక్యం ఎంత స్వీట్గా ఉంటుందో. అయితే ఇక్కడ విషయము మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. చాలామంది ఆ లా దగ్గర ఆగిపోయారు. ఇక్కడతో సరిపోతుంది మనం అని అనుకున్నారు. WMB దగ్గరే ఆగిపోతున్నారు చాలామంది. ఆయన వచ్చాడు, ధర్మశాస్త్రం చెప్పాడు, మోషే మరణించెను. ఆమేన్. మరి ఇప్పుడు యెహోషువ ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదండి? యెహోషువ ఎవరిని తీసుకెళ్ళాడు? ఇజ్రాయెల్ని తీసుకెళ్ళాడు. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇక్కడ చాలా విలువైనటువంటి వర్తమానం ఇది. మీరు చాలా జాగ్రత్తగా గ్రహించాలి. యెహోషువ మోషే మరణించిన తర్వాత ఇప్పుడు యెహోషువ ఏం చేశాడు? యెహోషువ ఎక్కడికి తీసుకొచ్చాడు? కానాన్లోకి తీసుకొచ్చాడా లేదండి? తీసుకొచ్చాడా లేదా? మరి అదే పరలోకమా? అండి, అది పరలోకమా? ఇప్పుడు మోషే వర్తమానం తర్వాత ఇంకొక వర్తమానం లేదు, కానీ పరిచర్య ఉంది. ఆమేన్. దెర్ ఇస్ ఎ మినిస్ట్రీ. అందుకనే కదండి దేవుడు ఏం చెప్పాడు యెహోషువకి? ఆ ధర్మశాస్త్రం అంతయు నీవు నేను కొత్తది నీకు ఇస్తానని అనలేదు. దీంట్లోంచి కుడికి కానీ ఎడమకి కానీ తిరగకుండా అది పట్టుకుని నువ్వు ముందుకెళ్తే ఫ్రెష్ అనాయింటింగ్, ఫ్రెష్ రెవల్యూషన్ నీకు ఇస్తానన్నాడు. చెప్పలు కూడా దేవుడు. ద సేమ్ మెసేజ్ మారలేదు. దస్ సెడ్ ద లార్డ్. అదే మెసేజ్ ఏం మారలేదు. యెహోషువ మరి ఉన్నాడా చనిపోయిన తర్వాత? ఏంటి, చనిపోయాడా లేదా? నూను కుమారుడైన యెహోషువ చనిపోయాడా లేదా? మరి చనిపోయిన తర్వాత వీళ్ళు పరలోకానికి వెళ్ళిపోయారా? అంటే మినిస్ట్రీ కంటిన్యూ అవుతుంది. చెప్పలు కూడా దేవుని మహిమ పెడతాం. ఆమేన్. సో అక్కడ అయిపోయిందని అనుకోవద్దు, నెక్స్ట్ అయిపోయిందని అనుకోవద్దు. మినిస్ట్రీ కంటిన్యూ అవుతుంది. ఎందుకో చెప్పనా? వీళ్ళు ఇంకా పరలోకం లోపలికి వెళ్ళలేదు. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఎక్కడికి వెళ్ళలేదు వీళ్ళు? పరలోకంలోకి వెళ్ళిపోలేదు వీళ్ళు. ఎందుకో తెలుసా? వీళ్ళు ఆ కానానులోకి ప్రవేశించిన తర్వాత అనేక యుద్ధాలు చేశారు, అనేక రకాలుగా తప్పిపోయారు, అనేక రకాలుగా పడిపోయారు, ఫ్రస్ట్రేషన్స్, బాధలు, నొప్పులు, చాలా రకరకాల పరిస్థితులన్నీ అనుభవించారు. మరి పరలోకంలో ఇలాంటివన్నీ ఉంటాయా? ఉండవు కదా? ఉంటాయండి? ఉండవే. మరి పరలోకంలో అలాంటివి ఏమీ ఉండవు కదా. సో ఇట్ ఈస్ నాట్ హెవెన్. అది పరలోకము కాదు. అదేంటన్నది? ఇట్ ఈస్ అనదర్ డే ఆఫ్ గ్రేస్. ఏంటది? ఇట్ ఈస్ అనదర్ డే ఆఫ్ గ్రేస్. అది ఇంకొక కృపాదినం అంతే. కానీ చాలా జాగ్రత్త గ్రహించాలి. ఏంటి ఇంకొక కృపాదినము, ఏంటి ఇంకొక పరిస్థితి అని అంటే చాలా జాగ్రత్త గ్రహించాలి. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎక్కడి నుంచి వచ్చారని చెప్పాను? మరి అప్పుడు కృప ఉందని చెప్పానా లేదా? ఆ కృప ఏం చేసిందో తెలుసా వీళ్ళకి? చెప్పండి, ఏం చేసిందో? ఆ కృప ఏం చేసిందో తెలుసా? వాళ్ళకి ఒక ప్రవక్తనిచ్చింది. చెప్పలు కూడా దేవుని మహిమ పెడదామండి. వాళ్ళకి ఒక సాక్రిఫిషియల్ ల్యాంప్నిచ్చింది. వాళ్ళకి అక్కడ ఒక పాప క్షమాపణనిచ్చింది. చెప్పలు కూడా దేవుని మహిమ పెడదామండి. మీకు అర్థమైందా? మీకు అది అర్థమైందండి? ఏమిచ్చింది? ఎక్కడిచ్చింది? ఐగుప్తులోనే ఒక ప్రవక్తనిచ్చింది. మనం కూడా లోకంలో ఉన్నప్పుడే ఒక ప్రవక్తనిచ్చింది. చెప్పలు కూడా దేవుని మహిమ పెడదామండి. అక్కడి నుంచి బయటికి తీసుకురావడానికి మనకు ఎవరు కావాల్సి వచ్చారు? దేవుడు డైరెక్ట్ నడిపించాడా? నువ్వు నీడే ప్రాఫిట్. ఈరోజు అనేక మందికి ప్రాబ్లం ఏంటో తెలుసా? మాకు పాస్టర్ ఉన్నాడో మేము వెళ్ళిపోతామని అనుకుంటారు చాలామంది. నీకు ఒక ప్రవక్త కావాలి. ప్రవక్త లేకుండా ఎప్పుడు దేవుడు ఎక్కడ పనిచేయడు. సేవకులతో ఏం పనిచేసాడు? మేమంతా జస్ట్ గాడిదలు లాంటి వాళ్ళమే. యాజకులంతా గాడిదలు లాంటి వాళ్ళే. మేము ప్రవక్తలమేం కాదు. ప్రాఫిట్స్కి దగ్గరికి దేవుని యొక్క వాక్యం వస్తుంది. ఆమేన్. ఏమొస్తుందండి? దేవుని యొక్క వాక్యం వస్తుంది వాళ్ళ దగ్గరికి. ఆ వాక్యము ఎవరికి ఉంటుందో తెలుసా? ఎవరి మీద అయితే దేవుని యొక్క కృప ఉంటుందో వాళ్ళకే దేవుడు తన ప్రవక్తను పరిచయం చేస్తాడు. చెప్పలు కూడా దేవుని మహిమ పెడదామండి. కృప లేని వాడికి ప్రవక్త లేడు. ఉన్నాడండి? లేడు. కృప లేని వాడికి ఏం లేదు? ప్రవక్త లేడు. మరి ఇంకేమి ఇచ్చాడు అక్కడ ఉన్నప్పుడు?
పాపక్షమాపణ ఇచ్చాడా లేదా? ఎక్కడ? ఐగుప్తులో ఇచ్చాడా లేదా? సాక్రిఫిషియల్ ల్యాంబ్ ఇచ్చాడా లేదా? ఎందుకు ఇచ్చేసాడు చెప్పిన? ఐగుప్తులోనే ఎందుకు ఇచ్చాడు చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఐగుప్తులోంచి బయటకు వచ్చేటప్పుడు రాత్రి వాళ్ళు ఏం వధించారు? ఒక సాక్రిఫిషియల్ ల్యాంబ్ పస్కా చేసుకుని వచ్చారు. చెప్పలు కూడా దేవుని మహిమపరచ. దాని ద్వారా వాళ్ళకి ఏమొచ్చింది? ఐగుప్తులో ఉన్నటువంటి పాపం అంతా అక్కడే కడిగేసుకుని బయటకు వచ్చారు. చెప్పలు కూడా దేవుని మహిమపరచాం. ఆమేన్. సాక్రిఫిషియల్ ల్యాంబ్ అక్కడ ఇచ్చాడు. పాప పరిహారార్థ బలి అక్కడే ఇచ్చాడు. పాప క్షమాపణ అక్కడే ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళందరూ అవి పొందుకున్న తర్వాత ఏ ప్రవక్త అయితే వాళ్ళని నడిపించాడో ఆ ప్రవక్తను పట్టుకుని వస్తే దేవుడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళకి ఎర్ర సముద్రము దాటించాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచామండి. ఆమేన్. అవునా కదా? ఎక్కడి నుంచి వచ్చాడు వీళ్ళందరూని? అక్కడి నుంచే బయటకు వచ్చారన్నమాట. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇప్పుడు మరి వీళ్ళు ఎక్కడికి వచ్చారు? ఒక డే ఆఫ్ గ్రేస్లోకి వచ్చారు. మరి ఆ డే ఆఫ్ గ్రేస్లో ఎలాగుందండి? గొడవలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, పాపం ఉంది, అన్నీ ఉన్నాయి. సో అది పరలోకము కాదు. అయితే వీళ్ళ జర్నీలో 3 విషయాలు మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. మొదటిది ఏంటి అని అంటే, ఇట్ ఈస్ ద ప్రిపరేషన్ బై ఫెయిత్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్రిపరేషన్ బై విశ్వాసము ద్వారా సిద్ధపడుట. ఫస్ట్ది ఏంటంటే వాళ్ళు అక్కడ ఏం చేశారు? సిద్ధపడ్డారట. ఫస్ట్ పాయింట్. ఎలా సిద్ధపడ్డారంటే దేవుడు తన ప్రవక్తకు వాక్యం ఇచ్చి, ఎక్కడిచ్చాడండి? వాక్యం ఇచ్చి ఇవన్నీ చేసి జాగ్రత్తగా ఇచ్చిన తర్వాత, వెళ్ళరా బాబు నువ్వు వాళ్ళందరినీ విడిపించుకు రమ్మంటే వెళ్ళాడా లేదా? వెళ్ళి ఇతను చెప్పినటువంటి మాటలట ఇశ్రాయేలీల్లో అనేక మంది నమ్మారట. చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. ఆ నమ్మటం వల్ల ఇతను మనకి రెడెంప్షన్ ఇవ్వగలడు అనేటువంటి ఒక విశ్వాసం వాళ్ళలో వచ్చిందట. ఆ ఫెయితే వాళ్ళని ప్రిపేర్ చేసి బయటికి తీసుకొచ్చిందట. చెప్పలు కూడా దేవుని మహిమపరచుదామండి. అవునా కదా? నెక్స్ట్ బయటకు వచ్చిన తర్వాత ఏంటి? ఎదురుగా ఎర్ర సముద్రం. ఎంత విశ్వాసం కాస్తా నీరు గారిపోయింది. ఎదురుగా ఎర్ర సముద్రం కనపడేటప్పటికి విశ్వాసం కాస్తా ఏమైందండి? నీరు కారిపోయింది. మళ్ళీ మనిషి పడిపోవటం మొదలుపెట్టాడు. ఎందుకు పడిపోయారో తెలుసా? చాలా జాగ్రత్త గ్రహించండి. వీళ్ళు ఏ వర్తమానంలో వచ్చారు? కృపా వర్తమానము. ఆమెను చెప్పగలరా దాన్ని? కృపా వర్తమానం, నార్మల్ వర్తమానం కాదు. కృపనిచ్చేటువంటి వర్తమానము, కృప కలిగిన వారు పొందుకునే వర్తమానంలో ఉంటే ఆ వర్తమానం తీసుకుని బయటకు వస్తే కొంతమంది దాతాను, కోరాహు లాంటి వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఈ ప్రవక్తను నమ్ముకున్నారంటే చూడండి, ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, దాటితే మన పని అయిపోతుంది. వెనకాల చూడండి ఎవరున్నారో, ముందు ఎవరున్నారో, ముందు నుయ్యా వెనకాల ఏంటి ఇలా ఉంది పరిస్థితి. సరైన ప్రవక్తను ఇచ్చాడు బాబు మీ దేవుడు, సరైన ప్రవక్త. చాలా ఇదిగా ఉంటుంది, అదిగా ఉంటుంది, అది ఇది అని చెప్పాడు. మనకు ఇప్పుడు చూడండి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చంపేయడానికి తీసుకొచ్చాడు ఇతను అని అందరూ ఏడ్చారు. అవునా కదండి? శనిగారు అన్నీ. కానీ దేవుడు ఏ మనిషిని చంపలేదు అక్కడ. చాలా జాగ్రత్తగా గ్రహించండి. ఎవరన్నా చంపాడు అక్కడ? ఎవరిని చంపలేదు. కానీ రెడ్ సీ ఓపెన్ చేసి ముందుకు తీసుకెళ్ళిపోయాడు. చెప్పలేదు దేవుని మహిమపరచుదామండి. ఏమే తీసుకెళ్ళిన తర్వాత ఎవరైతే నెగిటివిటీ క్రియేట్ చేశారో చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అక్కడ ఏం చేయలేదు, చేశాడా? ఎర్ర సముద్రం దగ్గర ఎవరన్నా చంపాడా? ఎవరిని చంపలేదు. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఎర్ర సముద్రం దగ్గర అక్కడ ఏమీ చేయలేదు. కానీ ఏం చేశాడంటే ఎర్ర సముద్రం దాటి ముందుకు వెళ్ళిన తర్వాత కోరాహు, దాతాను వీళ్ళందరూ మోషేకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి సపరేట్ అయిపోండి. ఫస్ట్ స్టెప్ ఏమో అక్కడ ప్రిపేర్ చేశాడు, సెకండ్ స్టెప్ ఏమో రెడ్ సీ దాటించాడు, థర్డ్ స్టెప్ సపరేషన్ ఇచ్చాడు. చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. ఏమి ఇచ్చాడండి? థర్డ్ స్టెప్ సెపరేషన్ అనమాట. ఎక్కడ వేరుపడాలి? మీరు మోషేతో ఫాలో అయ్యే వాళ్ళందరూ సపరేట్ అయిపోండి. మోషేని ఫాలో అవ్వట్లేదు అనుకోండి, మోషేకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ సపరేట్ అయిపోండి. సపరేట్ అయితే భూమి నెరలు విడిచి వాళ్ళందరినీ మింగేసింది. ఏమేన్? అవునా కదండి? జరిగిందా లేదా? మరి వీళ్ళు సపరేట్ అయిపోయిన వాళ్ళు మాత్రం ముందుకు వెళ్ళారు. అవునా కదా? ముందుకు వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి వచ్చారు? యెహోషువతో పాటు కానానులోకి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ మరి వాళ్ళ యుద్ధాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవునా కదా? మరి ఎక్కడి నుంచి దేవుడు ప్రిపేర్ చేసి పైకి తీసుకెళ్లాలన్నమాట. చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. సో కానాన్ అనేది ఇట్స్ ఎ డే ఆఫ్ గ్రేస్ అంతే. కానానే పరలోకం కాదు. కానానే పరలోకం అని అనుకున్నారు అనుకోండి, ఆత్మ కుమ్మరింపు అయిన తర్వాత కూడా అనేక మంది తప్పిపోయారు. అననీయ సపీరా తప్పిపోయారు లేదు చెప్పండి? ఆత్మ కుమ్మరింపు అయిన తర్వాత లేదా ముందే తప్పిపోయారు వాళ్ళు? జరిగిన తర్వాత తప్పిపోయారు. అవునా కదా? ఇంకొకడు ఉన్నాడు సెర్గిపోలా బర్గేస్ అని ఒకడు ఉన్నాడు, వాడు తప్పిపోయాడు. ఎప్పుడు?
జరిగిన తర్వాతే వీళ్ళందరూ తప్పిపోయింది. సో దట్ ఈస్ నాట్ హెవెన్. మనం చాలా జాగ్రత్తగా మనం అడుగులు వేయాలి. అర్థమవుతుందండి? వర్తమానంలోకి వచ్చేసాము, ఇంక మనకి ఏమీ ప్రాబ్లం లేదు, రిచ్గా వెళ్ళిపోతాం పరలోకంలో, ఇలా నడుచుకుని యేసుప్రభులోకి వెళ్ళిపోతాను, ఇలా పైకి వెళ్ళి అడుగులు వేసుకుని అనుకోకండి. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్తగా గ్రహించాలి దేవుడు. సో మనతోటే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం మరి ఈ యొక్క ఇశ్రాయేలీలు అక్కడి నుంచి బయటకు వచ్చారండి. వాళ్ళు ఏం చూశారు అని అంటే ఎన్నో అద్భుతాలు చూశారు, అవునా కదా? వాళ్ళకు ఒక ప్రవక్తని ఇచ్చాడు దేవుడు, వాళ్ళకు ఒక సాక్రిఫిషియల్ ల్యాంబ్ని ఇచ్చాడు, ఇంకా ఏమి ఇచ్చాడంటే పాపక్షమాపణ ఇచ్చాడు. ఇన్ని తీసుకొచ్చి బయటికి అలా వెళ్తున్నప్పుడు ఎర్ర సముద్రం మట్టి వస్తే ఎర్ర సముద్రాన్ని ఓపెన్ చేశాడు. ఎర్ర సముద్రము పాయలు చేసి తీసుకువెళ్ళిన తర్వాత ఆ ఫరో సైన్యం అంతటిని ముంచేశాడు. ఇవన్నీ జరిగిన తర్వాత ముందుకు వెళ్తుంటే ఆకలైనప్పుడు అన్నం పెట్టాడు, దాహం అయితే నీళ్ళు ఇచ్చాడు, పగలంతా మేఘస్తంభంలో నడిపించాడు, రాత్రి అయితే అగ్నిస్తంభమును ఇచ్చాడు. ఏమి కొదువు లేకుండా వాళ్ళు వేసుకున్నటువంటి బట్టల్లో ఏది చిరిగిపోలేదట. వాళ్ళ చెప్పుల్లో ఏమీ ప్రాబ్లం రాలేదు. ఎంత అద్భుతమైనటువంటివో చెప్పనా నేను? వాళ్ళు వేసుకున్నవి చాలా జాగ్రత్తగా వినండి, వింటారా? వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు మధ్యలో వీళ్ళు ఊర్లు దాడుతున్నట్లని షాపింగ్కి వెళ్దామా, ఇన్ఆర్బిట్ మాల్కి వెళ్ళి డ్రెస్ మన సైజు మనం పెరిగాం కదా తీసుకుందామా అని అనుకున్నారా? చెప్పులు మోచియో గోచియో ఏదో ఉంటుంది కదా, ఆ చెప్పులు తెచ్చుకుని వేసుకుందామా అని అనుకున్నారండి ఎక్కడైనా? వాళ్ళు అలా ఎదుగుతుంటే వాళ్ళ ఒంటి మీద బట్టలు అలాగే ఎదిగినాయట. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. ఆమేన్. వాళ్ళ ఒంటి మీద అలాగే ఆ బట్టలు అలా ఎదిగినాయట. ఈ కాలు పొడుగవుతుంది అనుకోండి, చిన్నోడు ఉన్నాడు ఇప్పుడు, ఆ బాబు ఎంత ఉన్నాడు, ఆ కాలు ఎంత ఉంటుంది, ఎంత ఉంటుంది, అవునా కదా? ఎదుగుతున్నప్పుడు కాలు పెద్దదవుతుందా లేదా? మరి అలాగే పెద్దదైనవి. 1, 2, 40 సంవత్సరాలు నడిచారు వీళ్ళు. ఆ 40 సంవత్సరాల్లో వాళ్ళు పెరుగుతుంటే వాటితో పాటు పెరిగినాయట. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. దట్ ఈజ్ అవర్ గాడ్. నమ్మలేని నిజము, నమ్మలేని నిజము. ఎవరండి? యేసుప్రభు దేవుడు కాదన్నాడు. నీకు కనపడలేదు, నేనేం చేయను. నమ్మలేని నిజాలు ఎన్నో. ఎర్ర సముద్రం ఓపెన్ చేసేస్తేనట ఒక సోషల్ టీచర్ అనిందట, ఎర్ర సముద్రం అంత లోతేముండదు, కేవలం మోకాలు లోతు ఉండేటువంటిది అయితే ఎంత ఉంటుందటండి? మోకాలు లోతే ఉంటుంది ఎర్ర సముద్రం. దాంట్లోంచి ఇలాగ నడిచికెళ్ళిపోయి మమ్మల్ని దాటించేసాడని తెగ ఫీలింగ్ అయిపోతారు క్రిస్టియన్స్ అని అంటే, చిన్నపిల్లలు వేసానిందట, నా దేవుడు ఎంత గొప్పోడు టీచర్, మోకాలు లోతులనే ఆ ఫరో యొక్క రథాలు ముంచేశాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపడదామండి. ఆమేన్. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. నమ్మలేని నిజాలు. నమ్మలేదు. ప్రపంచం నమ్మిందా? నమ్మలేదు. కానీ అది నిజమా కాదా? ఈ రోజుకి కూడా ఎర్ర సముద్రం కిందకి వెళ్తే ఆ ఫరో తాలూకా రథాలు, ఆ గుర్రాలు తాలూకా అవశేషాలు అన్నీ ఉన్నాయట. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ప్రజలు నమ్మలేకపోతున్నారు. చూడండి, ఇన్ని అద్భుతాలు చూసి ప్రజలు ఇన్ని చేశారు, అన్నీ బాగానే ఉంది, కానీ ప్రతి చోట దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నారు. దేవుని సేవకుడికి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఎందుకో తెలుసా? వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదట. ఏమవ్వలేదు? వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదట. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఏంటి ఇదే సౌండ్? ఓకే, అది కాదు, వేరే. వాళ్ళు ఏమవ్వలేదండి? సంతృప్తి చెందలేదట. ఈరోజు మన జీవితాల్లో అలాంటి పరిస్థితి ఉందేమో ఒకసారి ఆలోచన చేసుకుందాం. దేవుడు మనల్ని ఎక్కడ ఉండాలనుకుంటున్నాడో, ఎందులో మనల్ని తృప్తిపరచాలనుకుంటున్నాడో అందులో మనల్ని తృప్తిపరుస్తారండి. ఆమేన్. దాంట్లో మనం ఉండాలట. వాళ్ళకి ప్రవక్తనిస్తే వీళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదట. కృప కలిగినటువంటి ఒక దినం ఇస్తే సాటిస్ఫాక్షన్ లేదట వాళ్ళకి. ఈరోజు కూడా సంఘం అలాగుందా లేదో చెప్పండి. దే ఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్. సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఉండదో తెలుసా? మనకి ఏం కావాలో మనకు తెలిసినప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనకి ఏం కావాలో మనకు తెలియనప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండదు, అవునా కదా? మనకి ఏం కావాలో మనకు తెలియదు అనుకోండి, సాటిస్ఫై అవుతామా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, నాకు ఒక బిర్యానీ తినాలని ఉంది వైజాగ్లో బెస్ట్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది అంటే ఏమండి చెప్పండి? ఆల్ఫా డెలికేసీస్, ఓకే, బాగా డబ్బులు వదిలించుకుందాం అంటే జాఫ్రాన్, నోవోటెల్,
అండి అక్కడ ఎలాగో బాగోదులేండి. జాఫ్రాన్ ఒకటి బాగుంటుంది కానీ మటన్ బిర్యానీ మిగతావి బాగోవు ఎలాగో. సో ఇప్పుడు ఇలాగ నన్ను నేను సాటిస్ఫై అవ్వాలనంటే, నేను బెస్ట్ బిర్యానీ తినాలని అంటే ఓకే, నాకు నాకు తెలుసు కాబట్టి ఇది నేను తింటే నేను సాటిస్ఫై అవుతాను. అవునా కదండి? మనిషి తిండికి తప్ప దేనికి సాటిస్ఫై అవ్వడండి. ఒక కారు కొనుక్కుంటే ఏమనిపిస్తుంది? కొనుక్కున్న 2 రోజుల తర్వాత పక్కన మారుతి గ్యారేజ్ వెళ్తుంది అనుకోండి, ఇది కొనుక్కుందాం నెక్స్ట్. ఒక 2 BHK ఫ్లాట్ కొనుక్కున్నారు, కొనిన తర్వాత అలా వెళ్తుంటే అలా కనపడదు అయిపోతుంది, 3 BHK కొనుక్కోవాలి మనం. ఏమంటే అంతేనా కదా? సో దేనికి సాటిస్ఫై అవుతాడు మనిషి? ఫుడ్డే. బిర్యానీ ఇక్కడ వరకు పెట్టేయండి, తర్వాత ఇంకొక బిర్యానీ ఓపెన్ చేయండి, ఐ క్యాంట్ ఎంతరా, ఎందుకు ఎక్కడి వరకు ఉండిపోయింది? ఇక్కడ వరకు ఉంది, మరి ఇంక ఇక్కడ తినడానికి అవ్వదు కదా కదా ఉంచే ఫ్రిడ్జ్లో పెట్టి అని అంటారు తప్ప, ఫ్రిడ్జ్లో పెట్టినా సరే సాయంత్రం తినరా, తినలేరు. జాగ్రత్త తీసుకెళ్ళి కింద వాచ్మెన్కి ఇచ్చేయడం తప్ప మ్యాటర్ ఏమి ఉండదు. చాలా జాగ్రత్తగా గ్రహించండి. అంటే వీళ్ళు ఏం అవ్వలేదు, ఎందుకని సంతృప్తి చెందాలి. ఎందుకో తెలుసా? దేంట్లో సంతృప్తి చెందాలో వాళ్ళకి తెలియలేదు కాబట్టి. ఈరోజు సంగమా, మనకి ఏం తెలియాలో తెలుసా? ఈ వర్తమానం కరెక్ట్ అని మనకు అర్థమైంది అనుకోండి, మనం సాటిస్ఫై అయిపోతాం. ఆమేన్. ఈ సేవకుడు కరెక్ట్ అని మనకు అర్థమైంది అనుకోండి, సంతృప్తి అవుతాం. అది అర్థం అవ్వలేదు అనుకోండి, సంతృప్తి అవ్వరు. ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో మనకి ఏదో చెప్పేయాలి. ఏమిటి, అవునా కదా? చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. అదవుతుంది. మనిషి ఎప్పుడైతే తనకున్నటువంటి ఆ యొక్క ఆలోచనలు ఎప్పుడైతే దేవునికి సమర్పిస్తాడో, తన చిత్తాన్ని ఎప్పుడైతే దేవుని చిత్తంతో ఏకము చేస్తాడో, అప్పుడు ఆటోమేటిక్గా సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుందండి. ఏమైన్? ప్రతి దాంట్లో అడ్జస్ట్ అయిపోతాడు మనిషి, ప్రతిదీ అలవాటు అయిపోతుంది, ప్రతి దాంట్లో సరెండర్ అయిపోతాడు. చప్పలు కూడా దేవుని మహిమపడదాం. దేవుడికి అది కావాలన్నమాట అండి. అవునా కదా? చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు, చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాడు. వాళ్ళు ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలని అనుకున్నారన్నమాట వాళ్ళు ఈరోజు. అందుకని చూడండి, వాళ్ళందరూ అలాగే యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి, ఎవరు ఇదే ఇశ్రాయేలీలు, కానాన్లో ప్రవేశించినటువంటి ఇశ్రాయేలీలు అందరూ కలిపి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అవునా కదండి? వచ్చారా లేదా? ఒకరోజు వచ్చారా లేదా? వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు, మా పాస్ట్ నువ్వు కొత్త బోధ ఏదో చెప్తున్నావు, మా పితరులు ఎవరో తెలుసా? అరణ్యంలో వారు మన్నా తినిరి. ఏమన్నారు వాళ్ళు? మన్నా తిన్నారంటే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? వాళ్ళందరూ చచ్చారు అన్నాడు. ఒక్కడు కూడా బతకలేదట. వాళ్ళందరూ తిన్నారు మన్నా, కానీ చనిపోయారు. ఎందుకో తెలుసా? ఆ మన్నా ఆ రోజుకే ఆహారము. నేను వచ్చిన తర్వాత, ఈ వర్తమానము నేను నీకు ఇచ్చిన తర్వాత ఇదే ఆహారం అని యేసు ప్రభు చెప్పారు. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. ఆమేన్. సో వీ హ్యావ్ టు రికగ్నైజ్ ద మెసేజ్ ఆఫ్ ది అవర్. కాల వర్తమానాన్ని మనం ఏం చేయాలండి? గుర్తించాలన్నమాట. ఇశ్రాయేలీలు గుర్తించలేకపోయారు, అందుకే తప్పిపోయారు. గుర్తించారా? యేసుప్రభు రాగానే మెస్సీ వచ్చేసాడండి, ఎంత అద్భుతం, ఈయన వర్తమానాలు చాలా బాగుంటాయండి, అబ్బా నాకు సరైన సేవకుడు దొరికిస్తాడు అనుకున్నారు వాళ్ళు? అనుకోలేదు. ఎవరోని అనుకున్నారా? ఎవ్వరు అనుకోలేదు. కొత్త బోధ చేస్తున్నాడు, పిచ్చి పట్టింది, బయల్జుబూబు పట్టింది అన్నారా లేదా? బయల్జుబూబు అంటే ఏంటి? దెయ్యాలకు అధిపతి అయినటువంటి ఒక దెయ్యం ఇతనికి పట్టేసింది కాబట్టి ఇలాంటి వాక్యాలు చెప్తున్నాడని అనుకున్నారు. అవునా కదా? ఈరోజు అదే పరిస్థితి. ఏడా ప్రవక్త అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, మేఘం అంటాడు, ఇది అంటాడు, ఏదో చెప్తాడు తలపాగాలాగా అని అనుకుని వెక్కిరించే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నో ప్రాబ్లం. ఎందుకో తెలుసా? చాలా జాగ్రత్తగా గ్రహించండి. వాళ్ళందరూ ఇశ్రాయేలీలే, అదే తాలూకా ఇదిలో వాళ్ళందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చారే కానీ ఏం పట్టుకోలేకపోయారో తెలుసా? యేసు ప్రభుని ఎందుకు పట్టుకోలేకపోయారో తెలుసా? వాళ్ళు కొరకు ఆ యేసు ప్రభు ఆ టైంకి పంపబడలేదు కాబట్టి. ఆ మెసేజ్ ఆఫ్ ది అవర్ కొరకు వాళ్ళు నియమింపబడలేదు కాబట్టి వాళ్ళు మెసేజ్ని రికగ్నైజ్ చేయలేకపోయారట. ఆమేన్. ఈరోజు మనం కూడా రికగ్నైజ్ చేయలేకపోయామనుకోండి మెసేజ్ ఆఫ్ ది అవర్, వీఆర్ అవుట్ ఆఫ్ గ్రేస్. మనకి కృప ఉంటేనే కాల వర్తమానాన్ని గ్రహించగలం, కృప ఉంటేనే ప్రవక్తను గ్రహించగలం, కృప ఉంటేనే యెహోషువని గ్రహించగలం, ఆ తర్వాత వచ్చే నాయకుల్ని గ్రహించగలం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామండి. ఆమేన్.
కృప ఉంటేనే. కృప లేదు అని అంటే ఏంటో తెలుసా, అసలు ఆ వర్తమానం నీకు సంబంధించిందే కాదు. చూడండి, అనేక సార్లు ఏం జరుగుతూ ఉంటుందని అంటే, మనం ఇక్కడే కూర్చుంటాము, ఇక్కడే కూర్చుని ఇక్కడే నుంచుని ఆరాధిస్తూ ఉంటాం కదా, అవునా కదా. నిజంగా యథార్థంగా ఎవరైతే ఆరాధిస్తున్నారో వాళ్ళ మీదకి దేవుని యొక్క ఆత్మ వాళ్ళ మీదకి వస్తూ ఉంటుంది, అవునా కదా. మరి మనం కూడా అలాగే చూస్తుంటాం, మనం కూడా యథార్థంగానే ఉన్నామని ఫీల్ అవుతుంటాం, ఇలా చూస్తుంటాం. మన పక్క వాళ్ళ మీద దేవుని యొక్క ఆత్మ పనిచేస్తూ ఉంటుంది, యువతలోడి మీద దేవుని యొక్క ఆత్మ పనిచేస్తుంటాడు, ఆ సిస్టర్ మీద దేవుని యొక్క ఆత్మ పనిచేస్తుంది. మనం మాత్రం ఏంటో తెలుసా, యు ఆర్ నాట్ రికగ్నైజింగ్ ద మెసేజ్ ఆఫ్ ది అవర్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ గివెన్ ఫర్ యూ. ఇఫ్ యు ఆర్ రికగ్నైజింగ్ ఇట్, నువ్వు అది గ్రహించగలుగుతున్నావని అంటే దేవుని యొక్క కృప నీ మీద ఉంది, ఆ వర్తమానం నీకే. ఆమేన్. గ్రహించలేకపోతున్నామంటే వర్తమానము మనకు కాదు. ఆమేన్. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అందుకని ఈ వర్తమానము చాలా విలువైనటువంటి వర్తమానం అంట ఈరోజు. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా చూడండి, ఈరోజు అక్కడ నిజంగా యెహోషువతో మాట్లాడినప్పుడు ఇవన్నీ ఆ డే ఆఫ్ ఇవన్నీ మాట్లాడిన తర్వాత లాస్ట్లో ఏమంటున్నాడు చూడండి, 9వ వచనం నేను చదువుతున్నాను. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కనుక నిర్భరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడని అంటున్నాడు. ఆమేన్. దేవుడు మనకు తోడుగా ఉంటే జరిగేది ఏంటో తెలుసా, నీ జీవితంలో అన్నీ నమ్మలేని నిజాలే. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామండి. అన్ని పారాడాక్స్లే నీ జీవితంలో, అన్ని పారాడాక్స్లే మన జీవితంలో. ఏంటి పాస్టర్ గారు అని అంటే, చూడండి చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అబ్రహాం జీవితాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం, అర్థమవుతుందండి. అబ్రహాం జీవితాన్ని చాలామంది చూద్దాం, నమ్మలేని నిజాలు ఏం జరుగుతున్నాయో. నిజంగా ఇలా నమ్మలేని నిజాల గురించి మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఏం జరుగుతుందంటే, సూర్యుడిని చూశారు కదండి మీరు అందరూ. సూర్యుడి వల్ల మనం ఏం తెలుసుకుంటాం, కాలాన్ని తెలుసుకుంటాం, అవునా కదా. సూర్యుడి వల్ల ఏం తెలుసుకుంటాం మనం, కాలాలు తెలుసుకుంటాం, అవునా కదా. ఇప్పుడు సూర్యుడు కాకుండా కాలాన్ని కనిపెట్టే మెషిన్ ఏదైనా ఇప్పుడు వచ్చి మనిషి కనిపెట్టగలిగాడా? ఏమండి చెప్పండి. ఏ మిషన్ వచ్చినా సూర్యుడిని బేస్ చేసుకుని చేసేది తప్ప అంతకు మించి ఇంకేమీ లేదు, అవునా కదా. సరే, మరి సూర్యుడు ఎవరు తయారు చేశారు? మరి దేవుడు తయారు చేశారు. చెప్పలు కూడా దేవుని మహిమపడదమ్మా. మరి దేవుడు తయారు చేశారంటే చాలామంది అంటారు దేవుడు ఏం తయారు చేయలేదు, అది అలాగ వచ్చిందంతే, జ్యోతి. ఈ కోతికి అర్థం అవ్వలేదు అనుకుంటాను నేను, జ్యోతి అట అండి. వితంతవాదం చేసేవాళ్ళ పరిస్థితి తర్వాత ఎలా ఉంటుందో తెలుసా, మాట్లాడటానికి నోరు కూడా తెరవనివాడట. ఎందుకు తెలుసా, గొప్ప సర్పాలట నోటి లోపలికి వెళ్ళిపోతాయట అవి. ఇది ఉంటుంది కదండి, దాన్ని ఏమంటారు, ఎండోస్కోపీ చేస్తారు కదా, ఇలా పెట్టి లోపలికి అలాగ లోపల నుంచి బయటికి పాము తిరుగుతూ ఉంటుందట. వాళ్ళకి మాట్లాడటానికి ఛాన్స్ ఉండదు, ఆ పాము అక్కడే రౌండ్ తిరుగుతూ ఉంటుందట. అది సత్యం చెప్తున్నాను, నరకంలో జరిగేది ఏంటో తెలియాలి కదా మరి మీకు, నమ్మలేని నిజాలకి. మరి చంద్రుడిని ఎందుకు చేశాడు చెప్పండి. చాలామంది అసలు చంద్రుడు ఎక్కడో ఉన్నాడండి, భూమి ఎక్కడో ఉంది. మరి ఈ భూమి మీద ఉండేటువంటి భూమి ఆకర్షణ శక్తి, నీటి మీద ఉండేటువంటి భూమి ఆకర్షణ శక్తిని మేనేజ్ చేయడానికి చంద్రుడు ఎలా వెళ్తే అక్కడ అల్లలు వేసిపోతాయి, తెలుసా మీకు? ఏమండి, చంద్రుడు ఇక్కడ ఉన్నాడండి, భూమి ఇక్కడ ఉంది, చంద్రుడు ఎలా తిరుగుతున్నాడు అనుకోండి, ఇదంతా నీళ్ళు ఉంటే చంద్రుడు ఏ ప్లేస్లో ఎక్కడ ఇది కేంద్రీకరణ అవుతుందో ఆటోమేటిక్గా అక్కడ అలలన్నీ పెరిగిపోతాయంట. అలాగ అందుకే రాత్రి అయితే అలలు పెరిగిపోతాయంటారు కదా. అందుకనే మరి ఆ సైన్స్ ఏంటో ఇప్పుడు వచ్చి ఎవడో చెప్పలేకపోయాడు, చెప్పాడండి. ఏమంటే అంతకుమించి ఎవడో చెప్పలేకపోయాడు. ఇంతకీ ఎవరు చేశారు? ఓ చంద్రుడా, నువ్వేం చేస్తావు తెలుసా, భూమి మీద నీటిని అంతనే జాగ్రత్తగా చూస్తూ ఉండు. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. నియమించింది ఎవరో? దేవుడు. అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది నమ్మలేని నిజం. ఇట్స్ ఎ పారాడాక్స్. అక్కడ జరగాల్సినటువంటి పని ఏం కదా, మనం ఇంకేం చేయడానికి అవ్వదు. ఎందుకో తెలుసా, వీటన్నిటి నుంచి సృష్టించింది సర్వశక్తి రఘు దేవుడు మాత్రమే. ఆమేన్. ఇవన్నీ ఎవరి అండర్లో, ఎవరు ఆర్డర్స్లో పనిచేస్తున్నాయి? దేవాది దేవుని యొక్క ఆర్డర్స్లో పనిచేస్తున్నాయి. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తాను, చూడండి, చాలా జాగ్రత్తగా గ్రహించండి. ఐన్స్టీన్ తెలుసు కదండి మీకు అందరికీ, సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినటువంటి విషయం ఏంటో తెలుసు. అతను ఒక గొప్ప సైంటిస్ట్, అవునా కదా. చూడండి,
దేవుని యొక్క మాటలు కొన్ని వేల సంవత్సరాలైనా మారవని చెప్పాడట అతను. ఏం చెప్పాడండి? కొన్ని 1000 సంవత్సరాలైనా అవి మాత్రం బయటికి తీసుకురారు జనాలు ఎవరని. ఐన్స్టీన్ చెప్పిన థియరీలు అన్నింటిలో పడి ఇండియన్ సైంటిస్టులు తెగ పని చేస్తూ ఉంటారు, కానీ అతను చెప్పిన దేవుని మాటలు మాత్రం ఎవ్వడో బయటికి తీసుకొస్తారండి. అతను ఏమన్నాడు తెలుసా? ఇన్ని గెలాక్సీలు సృష్టించింది ఎవరు? సో పరలోకం అనేది కూడా ఒక గెలాక్సీ లాంటిది అని అన్నాడటండి. ఏమన్నా అవునా కదా? పరలోకం గెలాక్సీ చూసారా లేదా? మీరు చూసారా లేదు చెప్పండి. ఇన్ని గెలాక్సీల్లో పరలోకం కూడా ఒక గెలాక్సీ అన్నాడటండి. అవునా కదా? మరి ఇన్ని పాలపుంతేనే అంటారండి, అంతేనా తెలుగులో? సో ఇన్ని గెలాక్సీలను ఏమంటారు? పాలపుంత అంటారు. మరి ఇలాంటిది మరి పరలోకం కూడా ఒక పాలపుంతే అని చెప్పాడటండి. ఎవరు? ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడట. మరి అది ఎవరైనా మాట్లాడతారా పరలోకం ఉందంటే? మన సైంటిస్టులు ఎవ్వరూ మాట్లాడరు. ఇక్కడ ఇండియన్ సైంటిస్టులు అందరూ డబ్బులు ఎక్కువ ఇస్తారని చెప్పి అమెరికా వెళ్ళిపోయి నాసాలో అక్కడ బిళ్ళ పెంకులు రీసెర్చ్లు చేస్తున్నారు. ఏంటంటే నాసాలో టెలిస్కోపుల్లో చూస్తే కృష్ణుడు కనపడ్డాడు వీడికి. మరి గుడ్డోడ కిందకి కాదురా పైకి చూడు దేవుడు కనపడతాడు అనుకుంటాను నేను. నాసాలో 300 మంది సైంటిస్ట్ ఇండియన్సే, అందుకని కృష్ణుడు వీడికి తెలిసిందే చెప్తున్నాడు. వీడు అక్కడి నుంచి కిందకు చూస్తున్నాడట. అబ్రహాం తాలెత్తుకుని పైకి చూడమని అన్నాడు. చెప్పలు కూడా దేవుని మైపడదామండి. పైకి చూడవయ్యా దేవుడు కనబడతాడు, కింద చూస్తే ఏం కనబడుతుంది? దెయ్యం కనబడుతుంది. అది ఇక్కడి నుంచి వెళ్ళాడు, అయినా సరే బుద్ధి పైకి చూడటం తెలియట్లేదు. ఈ సపరేటెడ్ అయినా సరే బుద్ధి మారలేదు, ఇంకా ఇలాగే చూస్తున్నాడు. పైకి చూడు దేవుడు కనపడతాడు. ఇన్ని గ్యాలక్సీల్లో పరలోకం కూడా ఒక గ్యాలక్సీ అండి. అవునా కదా? ఎలా సృష్టింపబడింది? గ్యాలక్సీలన్నీ ఎలా సృష్టింపబడినాయి? దేవుని యొక్క నోటి మాట ద్వారా. అవునా కాదండి? ఎవరు పలికారు? వాక్యము పలికింది. అవునా కదా? మరి వాక్యము నోట్లోంచి వస్తే వాక్యం వస్తుందా? ఇంకేమన్నా వస్తుందా? వాక్యమే వస్తుంది. కాబట్టి ఆ వాక్యానికి ఎలాంటి పవర్ ఉంది? క్రియేట్ చేసే పవర్ ఉంది. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. సో క్రియేట్ చేసే పవర్ ఉంది కాబట్టి ఇన్ని గ్యాలక్సీల్ని ఎలా దేవుడు తన నోటి మాట ద్వారా సృజించాడో అదే పరలోకాన్ని కూడా తన నోటి ద్వారా. ఏమండి? అవునా కదా? మరి నోట్లో ఏముంది? దేవుని యొక్క వాక్యం ఉంది. అవునా కదా? ఇప్పుడు మరి ఆ పరలోకం లోపలికి వెళ్ళాలి అని అంటే మరి తాళం ఎవరి దగ్గర ఉంటుంది? ఎవరి దగ్గర అండి? పరలోకం లోపలికి వెళ్ళాలండి. ఎలా సృష్టింపబడింది? పలుకుబడినటువంటి మాట ద్వారా సృష్టింపబడింది. మరి పలుకుబడినటువంటి మాటే ఆ యొక్క గెలాక్సీ లోపలికి ఎంటర్ అవడానికి తాళము. చెప్పలు కూడా దేవుని మహిమపడదామండి. ఆమేన్. అందుకనే వాక్యం ఇంపార్టెంట్ అనమాట. ఏంటది? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:3 ఒకసారి తీయండి. పౌలు గారు ఈ విషయం తినే చెప్పలేదు హెబ్రీయులకు రాసిన పత్రికలో. అందుకని బైబిల్ ఉండాలి పేదరు. ఒక్క నిమిషం నేను తీసి 11:3 ఏమన్నా ఒకటి ఏమని రాయబడి ఉందండి? ప్రపంచములు అని అంటే మనకు తెలిసిన ఎన్ని ప్రపంచాలు చెప్పండి అయ్యా ఒకసారి. ఒకటే మనకు తెలుసు. అవన్నీ డైమెన్షన్స్, 7 డైమెన్షన్స్. అవునా కదా? అంటే ఏంటంటే గ్యాలక్సీస్ గురించి మాట్లాడుతున్నారటండి. అర్థమవుతుందండి? ప్రపంచములు ఒకటి కాదు, 2 కాదు, చాలా ఉన్నాయి. చూడండి, ప్రపంచములు దేవుని వాక్యము వలన ఎలా అయినాయి అంటండి? దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అటండి. గ్యాలక్సీస్ దేని ద్వారా నిర్మాణమైనవి? దేవుని వాక్యము ద్వారా నిర్మాణమై ఉన్నవి. అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములు నిర్మింపబడ లేదనియు. దేని చేత? కనపడేటువంటి వాటితోటి నిర్మించబడలేదట. సిమెంట్ ఇసుకతోటి నిర్మించబడలేదు, రాయి పిక్కతోటి నిర్మించబడలేదు. మరి దేనితో నిర్మించబడింది? కనపడనటువంటి అదృశ్యమైనటువంటి శక్తి చేత నిర్మించబడిందట. అందుకని చూసారా, శరీరానుసారమైనటువంటివన్నీ కనబడేవే చూస్తాడు. ఆత్మానుసారమైనటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? పైకి చూస్తాడు. కనపడినటువంటి వాటి గ్యాలక్సీస్ వెనకాల ఉన్నటువంటి నిజమైనటువంటి గ్యాలక్సీని చూస్తాడు. చెప్పలు కూడా ధైర్యమైపడదా? ఆమేన్. చూడండి, కనపడని లేదని విశ్వాసము చేత గ్రహించుచున్నాము. దేని ద్వారా? బై ఫెయిత్.
గ్యాలక్సీలు లేవు, ఏమీ లేవు. నువ్వు నమ్మలేదు, కానీ అది నమ్మలేని నిజం. నా వాక్యం చెప్తుంది, బైబిల్ చెప్తుంది. చెప్పలు కూడా దేవుని మహిమ పరిదామంటే ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం దేవుడితో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనతోటి మాట్లాడుతున్నప్పుడు మనకున్నటువంటి పరిస్థితులు ఏంటో గ్రహించుకోవాలి. నిజంగా చూడండి, ఎన్నో నమ్మలేని నిజాలు బైబిల్లో జరిగినాయండి. నోవా టైంలో నోవాహు ఒక ప్రవక్త, అవునా కదా? ఆ కాలానికి ప్రవక్త ఎవరు? నోవాహు కాదా? ప్రవక్త నమ్ముతున్నారా నోవాహు? ఎందుకంటే వర్షం వస్తుందని చెప్పాడు కదా అతను. వచ్చిందా రాలేదా? అంటే ఫోర్సీ చేశాడా లేదా? ముందుగానే జరగబోయేటువంటి మాటను ముందుగా చూశాడు. అప్పుడు అసలు వర్షమే లేదు, ఉందండి. కానీ అతను చెప్పిన విధంగానే యథావిధిగా అలాగే వర్షం వచ్చింది, అవునా కదా? ఎవరైతే ప్రవక్త మాట విన్నారో వాళ్ళందరూ రక్షింపబడ్డారు, అవునా కదా? వినలేని వాళ్ళు ఏమైందండి? ప్రవక్త మాట వినలేని వాళ్ళ పరిస్థితి ఏమైంది? అందరూ ప్రళయంలో చక్కగా ఈదుకుంటూ వెళ్ళిపోయారు. ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోయారు? నరకానికి వెళ్ళిపోయారు. అదే పేతురు గారు రాస్తారు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారట? నరకానికి వెళ్ళిపోయారని రాస్తారు, అవును కదా? పేతురు గారు రాస్తారు. చాలా జాగ్రత్తగా గ్రహించాలి, దేవుని మాట్లాడుతున్నాడు. చూడండి, మరి ఒక నోవాహు జీవితంలో అక్కడ దేవుడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళు అనుకున్నారు ప్రవక్తను పంపించి వాళ్ళందరికీ చెప్తే, ఇలా ఉందరా బాబు, నెక్స్ట్ వర్షం రాబోతుంది, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తే వాళ్ళందరూ అనుకున్నారు వాళ్ళకి ఒక కొత్త ఐడియాస్, ఓన్ ఐడియాస్ ఉన్నాయి. మాకు వాక్యం తెలుసుగా, ఇటు నోవా చెప్తే వినేస్తాం ఏంటి? నోవాకి ఏం తెలుసు? చదువు రాదే అతనికి? నేను చదువుకున్నానుగా, నాకు తెలుసుగా వాక్యం. అసలు ఇప్పుడు వచ్చి బ్రదరు భూమి మీద వర్షమే లేదు, ఇదేంటి వర్షం అంటారు? పిచ్చుడు కాకపోతే పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు ముసలివాడు. వయసు ఎక్కువైపోయి ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. కొన్ని సంవత్సరాల నుంచి ఇదే వాక్యం ఇలాగే చెప్తున్నాడు, బుర్ర తినేస్తాడు మనల్ని. అనుకున్నారా లేదా? నెక్స్ట్ ఏం జరిగింది? వాళ్ళ ఓన్ ఐడియాస్ అన్నీ మునిగిపోయినాయట. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరదాం. ఓన్ ఐడియాస్ ఎప్పుడూ మునిగిపోతాయి, కానీ భూమి ఆకాశంలో నడిచి గతించినా సరే దేవుని యొక్క మాటలు ఏ రోజు గతించిపోవటండి. అవి ఎప్పుడు పైకే ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరదాం. చూడండి, అదే ఒక కాంట్రవర్సీ. అబ్రహాముకి చూడండి, తన జీవితంలో ఏం జరిగింది? 75 సంవత్సరాలు వచ్చినాయి. పిల్లలు పుడతారండి ఎవరికైనా? 75 సంవత్సరాలకు పిల్లలు పుడతారా? ఇంపాసిబుల్. అది యాక్చువల్గా సైన్స్ ప్రకారం ఇది మేము ఒప్పుకోము అని చెప్తారు, అవునా కదా? సో వాళ్ళు అలాగే ఒప్పుకోలేదు. ఒప్పుకున్నారు వాళ్ళు. ఈవెన్ అబ్రహాం కూడా ఫస్ట్లో, కానీ విశ్వాసం ఉంది అతనికి. ఏముంది లోపలికి? విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతో బాగానే ఉంది, మనం ఓకే, మనకి పిల్లడు ఇచ్చేస్తాడు దేవుడు అని అనుకున్నాడు. కానీ అది నమ్మలేని నిజమైందే లేదో చెప్పండి. ఎన్ని సంవత్సరాలకు కన్నాడండి? 100 సంవత్సరాలకు కన్నాడు. ఎన్ని సంవత్సరాలకి? రీసెంట్గా గుంటూరు ప్రాంతంలో ఎక్కడో ఒక తాత అలాగే కనిసాడు. ఏంటి ప్రూఫ్ ఉందా లేదా? ఇప్పుడు కనే ఛాన్స్ ఉందా లేదా? చాలా జాగ్రత్తగా, అది ఒక పారాడాక్స్. చాలా జాగ్రత్తగా గ్రహించండి, అర్థమవుతుందండి. ఆ యొక్క ఇశ్రాయేలీలు కూడా అలాగే బయటికి తీసుకొచ్చారు, అవునా కదా? సో అలాగే అబ్రహాం ఇస్సాకుని బలి ఇవ్వటానికి తీసుకెళ్ళినప్పుడు 3 దినాలు దూరం వెళ్ళాడు, అవునా కదా? 3 దినాల దూరం వెళ్ళిన తర్వాత అక్కడికి బలి ఇవ్వటానికి వెళ్ళిన తర్వాత అక్కడ బలి ఇచ్చే టైంలో ఏమంటే ఆ కొండ మీద సింహాలు, జంతువులు, గింతువులు అలాంటివి ఏమి ఉండవా? ఏంటి ఉంటాయో ఉండవా? అలా వెంటనే దేవుని యొక్క మాటకు విలువిచ్చి దేవుడు ఏం చెప్తే అది నేను చేస్తానని డిసైడ్ అయిపోయేటప్పటికి ఇలా కత్తేటప్పుడు, ఓ అబ్రహాం ఆగు 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 ఆగు, ఆ పక్కనే ఒక గొర్రెపిల్ల ఉందో తీసుకొచ్చి వధించాను, అవునా కదా? ఏమండి ఆ కొండ మీద అంతకుముందు ఏం చిరుతుపుళ్ళు, ఆపుళ్ళు, ఈ పుళ్ళు లేవా? ఏమండి ఉంటాయో ఉండవా? మరి అవి తినేసి ఉండాలి కదా. గొర్రెపిల్ల అక్కడే ఉండిపోవటం ఏంటి? పలుకబడినటువంటి మాట ద్వారా క్రియేట్ చేయబడినటువంటి గొర్రెపిల్ల. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దామండి. ఆమేన్. మరి అది నమ్మలేని నిజమా కాదా? ఏది మనం ఇన్ని కొండలు ఎక్కుతున్నాం, ఏ గొర్రెపిల్ల మనకు దొరకలేదు? దొరికిందండి. 3 కొండలు ఎక్కాను నేను, ఇప్పుడు వచ్చి ఒకటే కనపడలేదు. చాలా జాగ్రత్తగా గ్రహించాను. ఈరోజు పరిస్థితి ఏంటి చెప్పనా? జనాలు ఏమి నమ్ముతారు చెప్పనా? నమ్మలేని నిజాలు ఏమి నమ్మలేరు. మన రీసెంట్గా ఒక ఫోటో వచ్చింది నాకు. ఆ ఫోటో ఏంటంటే ఆదాము అవ్వలో 6000 సంవత్సరం కింద ఉన్నారు, అంతేనండి బైబిల్ ప్రకారం. అంటే ఏమండి నమ్ముతున్నారా? ఒకడు ఏం పెట్టాడు తెలుసా? ఆదాము అవ్వ 26 సంవత్సరాల క్రితం ఉంటే మరి దానికంటే ముందున్నటువంటి ఆఫ్రికాలో ఉండేటువంటి స్పినిక్స్ ఆ యొక్క విగ్రహము 26,000 సంవత్సరాల క్రితందట. ఆ ఫినిక్స్ విగ్రహం, ఆఫ్రికాలో ఉండేటువంటి ఆ యొక్క ఫినిక్స్ విగ్రహం 26,000 సంవత్సరాలదని చెప్పేసి ఒకటి చేస్తే
చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఏంటి అయ్యారా లేదా? అవును కదా అని ఎంతమంది అనుకున్నారో ఒకసారి చేతులు ఎత్తి చూపించండి. చేతులు చూపించండి. అవును కదా. ఏమండి అలాంటి చాలా ఈజీగా మనం నమ్ముతాం కదా. నిజంగా ఒకసారి ఆ బొమ్మను జాగ్రత్తగా చూస్తే 26 years old ఫినిక్స్, అంతేనా? దాన్ని ఏమంటారు? ఫినిక్స్ ఏనా? ఫినిక్స్ ఇన్ ఆఫ్రికాట. అసలు ఫినిక్స్ ఆఫ్రికాలో ఉంటుందా ఈజిప్ట్లో ఉంటుందండి? కానీ జనాలు అందరూ నమ్ముతున్నారు. ఫినిక్స్ ఎక్కడ ఉంటుందండి? ఈజిప్ట్ ఉంటుంది. ఎన్ని సంవత్సరాల క్రితం పుట్టింది ఫినిక్స్? 2350 సంవత్సరాల క్రితందే, అంతే, అంతకు మించి ఏమి లేదు. మరి ఆదాము అవ్వను మీరు చూసుకుంటే ఎప్పటి నుంచి ఉన్నారో చెప్పనా? నోవా టైంకి 6000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు అయిపోయినాయండి. నోవా నుంచి యేసు ప్రభుకి 2000 సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత నుంచి కూడా 2000 సంవత్సరాలు అయిపోయింది. అవునా కదా? మరి అబ్రహాం వీళ్ళందరూ మరి లెక్క వేయలేదు మనం. 6000 సంవత్సరాలైనా భూమి పుట్టింది. మరి 6 దినాల్లో దేవుడు ఆల్రెడీ నిర్మించాడుగా. అక్కడ 6000 అయిపోయినాయి కదా, మరి తర్వాత ఇంకొక 6000 అయిపోతున్నాయి కదా. ఈ లెక్కే సరిగ్గా తేలలేదు జనాలకి. అదేదో ఒక ఆ ఫోటో మాత్రం చూసి 26,000 సంవత్సరాలు ఆఫ్రికాలో ఫినిక్స్, నిజమే, అసలు అది లేనే లేదు అక్కడ. దాని గురించి నా బైబిల్లో ఉంది. చెప్పలు కొట్టి దేవుని మహిమపడదామండి. ఆమేన్. ఎక్కడ? యెషయా గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనములో ఐగుప్తు దేశంలో ఒక సూచన పెడతానని ఉంది. చెప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ఇప్పుడు మరి బైబిల్ ముందా ఫినిక్స్ ముందా? ఆమేన్. ఎందుకు తెలుసా? ఇట్స్ ఎ ప్రాఫెసీ ఫర్ ద ఫినిక్స్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇవన్నీ మనకు తెలియాలంటే ఎలాగా? దేవుని యొక్క ఆత్మ ఉండాలి, దేవుని కృప ఉండాలి, దేవుని ప్రవక్త ఉండాలి. ఆమేన్. చెప్పలు కూడా దేవుని మహిమపడదామండి. నిజంగా చూడండి, ఎంతోమంది అదే పరిస్థితుల్లో ఆఖరికి ఒకనొక రోజు యెహోషువకి, ఎవరికి? కృపకి ఏం కావాల్సి వచ్చిందో తెలుసా? 3 రాజులు యెహోషువ మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఆ 3 రాజులకి ఆ రోజు దాటితే నెక్స్ట్ డే యెహోషువ మీద యుద్ధం చేయడానికి అతనికి చాలా మిగతా రాజులందరినీ పట్టేసుకోవడానికి, అంటే కలెక్ట్ చేసుకుని పోగు చేసుకుని చేయడానికి వీలుంది. కాబట్టి వెంటనే ఈ యెహోషువకి ఒకటే గుర్తొచ్చింది. దేవుడు ఏమన్నాడు? నీవు దీని నుంచి కుడికి కానీ ఎడమ కానీ అటు ఇటు వెళ్లకుండా ముందు తిన్నంగా ఉంటే నీవు అడుగు పెట్టే ప్రతి స్థలం ఇస్తానన్నాడు. నువ్వు భయపడద్దని అన్నాడు కదా. ఈ రాజులు నేను జయించాలంటే నాకు లైట్ కావాలి. ఓ సన్, నువ్వు అక్కడ ఆగు అని అన్నాడు. చెప్పలు కూడా దేవుని మహిమపడదామండి. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. మూన్, నువ్వు ఇక్కడ ఆగిపో అని అన్నాడు. ఆ 2 అలాగే ఆగిపోయినాయి. ఇట్స్ ఏ పారాడాక్స్. ఆ లెక్కలు తేల్చుకోవడానికి ఇప్పటికీ సైంటిస్టులకి కుదరట్లే. ఏ సైంటిస్ట్ కరెక్ట్గా చెప్పాడు చెప్పండి ఆ క్యాలిక్యులేషన్? మ్యాథ్స్ టీచర్ చెప్పారండి. ఇప్పుడు వచ్చి ఎవరైనా ఏ ఒక్కడో చెప్పలేకపోయాడు. ఆ క్యాలిక్యులేషన్ తెలియకే లీప్ ఇయర్ ఆ ఇయర్ అని పెట్టుకున్నారు. ఆ క్యాలిక్యులేషన్ ఇప్పటికీ తెలియట్లేదు. ఎవడో క్యాలిక్యులేట్ చేసింది ఏదో సరే ఇంకోటి కానివ్వండి, మరి ఏదో మరి అక్కడ ఆపేసాడు కదా. నమ్మలేని నిజం. ఈరోజు ఒక వ్యక్తి నిజంగా దేవుని ముందు పట్టుకుని, దేవుని చెయ్యి పట్టుకుని నడిస్తే నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఎన్నో నమ్మలేని నిజాలు చేయగలరు. ఎందుకో తెలుసా? ఆయన ఒక కన్యకు పుట్టాడు అనటం అనేది నమ్మలేని నిజం. అవునా కాదా? నీటిని ఎలా మార్చాడు? ద్రాక్ష రసముగా మార్చాడు. అది నమ్మలేని నిజం. అవునా కాదా? మరి ఇంకా ఆయన నమ్మలేని నిజాలు చెప్పడం మొదలు పెడితే అండ్ నేను ఇక్కడ నుంచుని ఇంట్రడక్షనే నీడ్ లేనటువంటి ఒక వ్యక్తిని మీకు ఇంట్రడ్యూస్ చేయటం అని అంటే నేను తప్పు అయిపోతాను. అవునా కదా? ఆయనకి ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఆయనే మొత్తం సంవత్సరం క్రియేట్ చేశాడండి. అదే నమ్మలేని నిజం. నువ్వు నమ్మగలిగితే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎవ్రీ పారాడాక్స్ ఈజ్ పాసిబుల్ విత్ జీసస్ క్రైస్ట్. ఈరోజు నీ జీవితంలో ఎక్కడైనా నువ్వు బ్రేక్ అయిపోయావా? ఎక్కడైనా నువ్వు ఆగిపోయావా? దేవుడు ఏమన్నాడు తెలుసా? నీవు నా వాక్యం పట్టుకో, నీ వాక్యం నుంచి కుడికి కానీ వెనక్కి కానీ అటు ఇటు తిరక్కో. నువ్వు పర్ఫెక్ట్గా నీకు ఇచ్చినటువంటి వర్తమానాన్ని పట్టుకో, నీకు ఇచ్చినటువంటి సాక్రిఫిషియల్ ల్యాంప్ పట్టుకో, నీకు ఇచ్చినటువంటి ప్రాఫిట్ని పట్టుకో. నువ్వేం చేస్తావు తెలుసా? అవి పట్టుకుని ముందుకు నువ్వు వెళితే నువ్వు పెట్టే అడుగు ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రతి అడుగు నీకు ఇస్తాను, ప్రతి స్థలము నీకు ఇస్తాను అంటున్నాడు. ఆమేన్. నమ్మిన ఎడల దేవుని మహిమ కోరుతాను. చెప్పలు కూడా దేవుని మహిమ పడతాము. ఇంకా అలా ఆయన గురించి చెప్పాలని అంటే
టైం సరిపోదు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము మారిపోయాడా? మరి ఆ రోజు నమ్మలేని నిజం అక్కడ చేస్తే ఈరోజు మన జీవితంలో నమ్మలేని నిజాలు చేయలేడా? ఏమైన్ ఏమైన్ గట్టిగా చప్పట్లు కొడదామా? ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? ఆయన ఈరోజు నీ జీవితంలో ఒక నమ్మలేని నిజం నువ్వు చేస్తాడని చెప్తే చప్పట్లు కొట్టు ఇప్పుడే గట్టిగా. ప్రైజ్ బీ టు గాడ్ అలోన్. హీ కెన్ డూ ఎవ్రీథింగ్, హీ కెన్ డూ. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. తల్ల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఎన్నోసార్లు ఓడిపోయాను అనుకున్నాను, కానీ ప్రతిసారి నువ్వు గెలిపిస్తూనే ఉన్నావు ప్రభా. నీ హస్తం నన్ను గెలిపించింది ప్రభా. జీవితంలో ఓడిపోతాను అనుకున్నప్పుడు తండ్రి నన్ను నిలబెట్టింది నీ ప్రేమ ప్రభా. మళ్ళీ లేవలేను అనుకున్నప్పుడు నన్ను నిలబెట్టింది నీ ప్రేమ ప్రభా. ఈ ఊబులోంచి నేను అసలు బయటికి రాగలనో లేదో అనుకున్నప్పుడు నాయన నన్ను లేపింది నీ ప్రేమ ప్రభా. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలం ప్రభా. అయ్యా, యెహోషువ అడుగు పెట్టేటువంటి ప్రతి స్థలమును ఇస్తానన్నావు తండ్రి. అంతేకాదు ప్రభా, నీవు నా యొక్క ధర్మశాస్త్రము బోధింపక తప్పిపోకూడదు, దాంట్లో ఉన్నదంతా నువ్వు నెరవేర్చవాలని నువ్వు చెప్పినప్పుడు, ఆ వ్యక్తి నెరవేర్చినప్పుడు నాయన ఆ బిడ్డకి ఇచ్చినటువంటి వాగ్దానము నువ్వు జడియకు బెదరకు అని అన్నావు కదా ప్రభా. నాయన అటువంటి కృప నాయన మాకు కూడా అనుగ్రహించి తండ్రి. ఇదిగో నాయన, ఏది ఏమైనా యెహోషువ యొక్క అభిషేకము గొప్పది ప్రభా. సూర్య చంద్రులు ఆపినటువంటి అభిషేకము అయ్యా, తన జీవితంలో నాయన కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా ముందుకు వెళ్ళినటువంటి అభిషేకము నాయన ప్రభా. అటువంటి అభిషేకము మీరు మాకు దయచేయండి ప్రభా. సహాయం చేయండి తండ్రి అని ప్రార్థన చేయండి. ఎవరికి వాళ్ళు అయ్యా, నా జీవితంలో నాయన భయాలు నా చుట్టూరు తిరుగుతున్నప్పుడు నాయన అయ్యా నాయన నా పరిస్థితులు నన్ను భయపెడుతున్నప్పుడు ప్రభా, అయ్యా నీ వాక్యం నాయన బలపరిచింది ప్రభా. నీ వాక్యం నన్ను ధైర్యపరిచింది ప్రభా. అయ్యా నాయన ఈరోజు వాక్యం ద్వారా మీరు నాతోటి మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా, నా జీవితంలో జరగవు అని అనుకున్నవి అనేకం ఉన్నాయి ప్రభా. అయ్యా, ఇవి అవ్వవు అనేటువంటి ఆలోచనలు నాకు ఉన్నాయి ప్రభా. కానీ ప్రభా, ఈరోజు వాక్యం ద్వారా నేను బలపడ్డాను తండ్రి. నమ్మలేని నిజాలు జరిగించేటువంటి దేవుడవు నీవు ఉండగా నేను ఎందుకు నమ్మకూడదు అనేటువంటి ఒక గొప్ప నమ్మకం నాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. నాయన సహాయం చేయండి, కనికరించండి, కృప చూపించండి నాయన. నీ దయచేత మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్న తండ్రి. లార్డ్, యు ఆర్ ద గాడ్ హూ కెన్ డూ ఎవ్రీ పారాడాక్స్ మాస్టర్. లార్డ్, యువర్ సెల్ఫ్ ఇస్ ఎ పారాడాక్స్ మాస్టర్. అయ్యా, నీవు ఒక పారాడాక్స్, నీవు ఒక నమ్మలేని నిజమైనప్పుడు నీ భార్యగా నీ బిడ్డగా ఉన్నటువంటి మేమెందుకునైనా నమ్మలేని నిజాలు కాకూడదు ప్రభా. నాయన, నా యందుండి వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తానని నీ వాక్యం ఇస్తుంది కదా ప్రభా. నీ వాగ్దానం ఉంది కదా ప్రభా. అయ్యా, నీ యందు నేను ఉంటాను ప్రభా. నా ద్వారా గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, సహాయం చేయండి తండ్రి. అయ్యా, ఇదిగో తండ్రి, నీ నామమును ఎత్తిపెట్టి పట్టుకున్నటువంటి బిడ్డలం ప్రభా, నిన్ను పట్టుకుని ముందుకు వెళుతున్నటువంటి బిడ్డలం ప్రభా. అయ్యా, నీ నామమును బట్టి నమ్మలేని నిజాలు అయ్యా, నమ్మశక్యము కార్యం కానీ గొప్ప కార్యములనైనా మేమందరము చూచుదుము గాక. సహాయం చేయమని ప్రార్థన చేసి దయ చూపించండి తండ్రి. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి బిడ్డ మీద తండ్రి యెహోషువకి కలిగినటువంటి ఆ యొక్క ఆత్మాభిషేకము దయచేయమని ప్రార్థన చేసి సహాయం చేయండి, కనికరించండి తండ్రి. ఇదిగో నాయన, వాళ్ళు వస్తున్నప్పుడు నాయన వాళ్ళు కొన్ని పరిస్థితుల్లో సాటిస్ఫై అవ్వలేదు ప్రభా. కానీ నాయన, మీరు మాకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ దయచేయమని ప్రార్థన చేసినదండి. నీ వాక్యం మీద నాయన మాకు సాటిస్ఫాక్షన్ దయచేయమని ప్రార్థన చేసినది. మాకు చాలిన దేవుడవు, మాకు సరిపడా ఆహారం ఇదే. ఆయా కృపా దినము నుంచి పరలోకమునకు మమ్మల్ని నడిపించే వాక్యం ఇదేటువంటి గొప్ప విశ్వాసము నాయన మీరు మాకు దయచేయమని ప్రార్థన చేసినదండి. సహాయం చేయండి. లార్డ్, సపరేట్ అస్ ఫ్రమ్ ఎవ్రీ అన్బిలీఫ్ మాస్టర్. ప్రతి అవిశ్వాసం నుంచి మమ్మల్ని ప్రభా సపరేట్ చేయమని ప్రార్థన చేసినది. దాతాను, కోరాహు నాయన వాళ్ళందరూ తండ్రి అవిశ్వాసంలో ఉండి భూమి ఉన్నప్పుడు నాయన భూమి నెరలు విరిచి వారిని మింగివేసిందని అన్నారు ప్రభా. ఎవరైతే అవిశ్వాసంలో నుంచి నాయన బయటకు వచ్చి విశ్వాసంలో ఉన్నారో ప్రభా, వారు ముందుకు నడిపించినటువంటి దేవుడు మమ్మల్ని కూడా అదే విధంగా నడిపించమని ప్రార్థన చేస్తాం. సహాయం చేయమని, నీ యొక్క కృపల వర్ధలు చేయమని, విత్తబడిన వాక్యం నాయన 30 60 100 ఫలింపు దయచేయమని సహాయం చేయమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. ఐఎమ్ బ్లెస్డ్ బై ది వర్డ్ అని చెప్పండి ఒకసారి. ఆమేన్. ఎంతమంది బ్లెస్ అయ్యారని నిజంగా వాక్యం ద్వారా? దేవునికి మహిమ కలుగును గాక. రైట్, తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మా గొప్ప దేవ, జీవాధిపతి నైనా వాక్యమైనటువంటి దేవా, నీ వాక్యపు వెలుగులోకి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి.
అయ్యా ఎన్నో నమ్మలేని నిజాలు ప్రభా నీ వాక్యంలో నాయన మీరు చేశారు ప్రభా. పాత నిబంధన కాలం నుంచి కొత్త నిబంధన వరకు నాయన కృపాకాలంలో ఎన్నో చేశారు తండ్రి. అయ్యా తండ్రి ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్య కార్యములు తండ్రి. అయ్యా అలాగే నాయన మీరు ఏ రోజు మారలేదు ప్రభా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు అవుతండి. మా జీవితాల్లో కూడా నాయన మేము అనేక విధములైనటువంటి నాయన అద్భుతముల కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభా. నాయన మీరు మా కొరకు మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. తప్పక నాయన మాకు మేలు చేయమని వేడుకుంటున్నాను. కూడి వచ్చిన ప్రతి ఒక్క ప్రార్థన వారి యొక్క ప్రార్థన చెవియోకి ఆలకించి జవాబు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నాయన శాలేములు ప్రభావ ప్రత్యేకంగా మీరు బ్లెస్ చేయండి తండ్రి. సంఘంలో చంటిబిడ్డ మొదలుకున్న వృత్తుల వరకు ప్రతి వారిని మీ యొక్క ఆరోగ్యకరమైన రెక్కల చోట్ల భద్రపరచండి. బిడ్డనైనా ప్రభా నాయన ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి చంటి బిడ్డలందరూ తండ్రి వాక్యంలో ఎదుగుటకు కృప దయచేయండి. వారందరికీ మంచి ఇమ్యూనిటీ దయచేయండి, శక్తిని బలము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను వాక్యానుసారంగా నేను పెంచుటకు కావాల్సినటువంటి జ్ఞానం తల్లిదండ్రులకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మేలు చేసి మహిమ పొందని తండ్రి. ఇదిగో నాయన కోర్ట్ కేసెస్ నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, ఇరుకు ఇబ్బందుల నుంచి నాయన తప్పించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి ఈఎంఐ టైంకి పే చేయటకు కృపద ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేసి నడిపించండి, ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడమని వేడుకుంటాం తండ్రి. మీ దయ, మీ యొక్క కృప, మీ కాపుదల భద్రత మెండుగా దయచేయమని వేడుకుంటాం తండ్రి. అలాగే నాయన ప్రభా వైజాగ్ పట్టణాన్ని విశ్వాసుల పట్టణంగా చేయమని వేడుకుంటాం తండ్రి. కోత విస్తారం కానీ పనివారు కొద్దిమంది ఉన్నారు, పనివారిని మీరు పంపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభా. అలాగే నాయన ఈ యొక్క వారం అంతా మీ యొక్క ఆరోగ్యకరమైన రెక్కల చోట్ల భద్రపరచమని వేడుకుంటాం తండ్రి. నీ నీతిని బట్టి ప్రతి శోధన కీడులోంచి తప్పించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మరి ముఖ్యంగా నాయన తండ్రి వారు చేసిన ప్రతి ప్రార్థన చెవికి ఆలకించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా తండ్రి లేని వారిని విధవరాణను ప్రత్యేకంగా మీరు ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. సహాయం చేయండి, కనికరించి కృప చూపించినటువంటి ఆటంకాలు రాకుండా చూడండి తండ్రి. నీ దయలో సంరక్షించి నడిపించమని వేడుకుంటాం. వారి కానుకలు దశమ భాగంలో మీరు ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. మేలు చేసి మహిమ పొందమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరుగాక. మన నేడు మా దైత్యం, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలను తేక దుష్టుని మమ్మల్ని తప్పించు. రాజ్యము, శక్తియు, బలము నిరంతరము నీవైనవి తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక, ఆమేన్. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. Now go into the world with confidence, trusting Christ is walking with you. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మీ పక్క వాళ్ళు తిరిగి ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అని చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ.